ప్రకృతి శక్తి నామదిలో తడుకు స్టమ్ సెల్లో జీవశక్తి పొంగే నాలుక కింద నిత్యమాశ మొదలవే ఆపిల్స్టంతో నవ్య జీవితం గ్రేట్ సెల్ రక్షణ చర్మ రహస్యం బ్లూబెర్రీ ఆకై పలకరింపు తాజాతనానికే స్వాగత ఘనత ఆలిగ్రాస్ గ్లోరెల్ల మేళవింపు డిటాక్స్ శక్తి లోపలే వెలుగు అస్తాక్సాంతిన్ కిరణాల కవచం సూర్యుడిని ఎదిరించే ధైర్యం సెల్తో కొత్త వెలుగు ప్రకృతి శక్తి నామదిలో తడుకు స్టాప్లింగు మంత్రం రోజు ఒకటి జీవగానమే ఇది ప్రతి నాటి శక్తి రహస్యం ఒమేగా 2 శరీర గీతం అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోని కొత్తగా మలచెనే శక్తి రహస్యం ఒమేగా 2 శరీర గీతం అన్ని మొక్కల ప్రాణ శక్తులే నన్ను నాలోనే కొత్తగా మలచెనే క్యూసెల్ నా ఆరోగ్య రాగం నీలోనటే నా నూతన సాగం ప్రతి పొట్టులో జీవం ప్రేమ వెలుగు నీవే నా కొత్త ఉదయం శుభారంభపు నడుగు నా పేరు పదమమ్మ మాది నల్గొండ డిస్ట్రిక్ట్. నాకు 2 సంవత్సరాల క్రితం బీపీ షుగర్ కలిగి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిండే. నేను చాలా ఇంగ్లీష్ మందులు వాడాను, చాలా డబ్బులు ఖర్చు చేశాను. నిద్ర సరిగ్గా రాకుండే, గ్యాస్ ఉంటుండే. ఈ క్యూర్సెల్ మాకు ఒక వారం క్రితం ఒకసారి పరిచయమై మీ క్యూర్సెల్ వాడుతున్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం మంచిగా ఉంది. అవి నార్మల్ షుగరు బీపీ నార్మల్ స్టేజ్ లో ఉన్నది. నిద్ర కూడా మంచిగా వస్తుంది, నొప్పులు ఏమి లేవు. క్యూసెల్ పరిచయం వలన నా ఆరోగ్యం మంచిగా అయింది. హాయ్, నమస్తే అండి. నేను మేడిగుండి నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ముంతాజ్ బేగా. నేను ఈ క్యూర్ సెల్ ప్రొడక్ట్ తీసుకున్నాను నాగరాజ్ సార్ దగ్గర నుంచి. పుస్తకం నాగరాజ్ సార్ నుంచి ప్రొడక్ట్ తీసుకున్నానండి. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉండేది, ఫ్రీ మోషన్ వచ్చేది కాదు, అది బాగా టెన్షన్ వచ్చేసి ఛాతీలో పెయిన్ వచ్చేది, మైగ్రేన్ హెడేక్ అయితే 1 month కి ఒక 5 times అయినా టాబ్లెట్లు వేసుకుంటాను. అంత క్యూర్సెల్ వల్ల అసలు తొందరగా రికవరీ అయ్యాను నేను. అసలు చెస్ట్ పెయిన్ పోయింది, టెన్షన్ వల్ల చెస్ట్ పెయిన్ అండ్ మైగ్రేన్ కి అయితే ఇప్పుడు దాకా ఒక టాబ్లెట్ వేసుకోలేదండి. మైగ్రేన్ అనేది రాలే నాకు. ఇది మాత్రం మంచి ప్రొడక్ట్, వాడితే బెనిఫిట్ ఉండేది, కంపల్సరీ బెనిఫిట్. ఇది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏం అవ్వలేదు నాకు. ఏం లేదు, సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేదని నేను क्या मजे में कैसा है? नाश्ता कर ले, खाइए. ये रमजान ईद जय रमजान ईद करती जी. मालूम है
బాగుందా? ఓకే, మీకు ఇప్పుడు బాగానే ఉంది కదమ్మా? నాకు బాగుంది. ఓకే మైగ్రేన్ తగ్గిందండి. మెయిన్ ఓకే ఓకే. టెన్షన్ తగ్గింది కొంచెం. ఉమ్, రిలాక్స్. ఉమ్. ఇంకా ఫర్దర్ గా ఇది ఇంకా 2 months 3 months వాడితే ఇంకా మంచి రిజల్ట్ వచ్చింది. ఓకే తల్లి, మంచిది. థ్యాంక్ యూ అండి నాగరాజు సార్ గారికి. థ్యాంక్ యూ. ఓకే, ధన్యవాదాలు. క్యూర్సెల్ ప్రొడక్ట్ ఉమ్, తయారు చేసిన వాళ్ళందరికీ కూడా ఉమ్. ధన్యవాదాలు. ఓకే తల్లి. అమ్మ నీ పేరేందమ్మా? నా పేరు దగ్గుపాటి నాసరమ్మ. ఏ ఊరమ్మా మీది? వెంకటగిరి. మీరు ఈ ప్రోడక్ట్ క్యూర్సెల్ ప్రోడక్ట్ వాడతారు అమ్మా? ఇది వాడుతున్నాం. ఎన్ని రోజుల నుండి వాడుతారు? 11 రోజులు. ఎలా ఉందమ్మా ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత? మంచిగానే ఉంది. మంచిగా ఉంది. చెయ్యి లేవని లేదు, చేతులు నొప్పులు తగ్గినాయి, కాళ్ళు నొప్పులు తగ్గినాయి. నా చెయ్యి అసలు లేవని పైకి తలకాయ దూకుంటే దూకోని లేదు దివాన్ని బట్టి. అట్లనా అమ్మా? ఇప్పుడు మంచిగానే సూపర్ 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 సూపర్. అబ్బా బాబా బాబా, మంచి రిజల్ట్ వచ్చింది. కాళ్ళ నొప్పులు ఎలా ఉన్నాయి? కాళ్ళ నొప్పులు కూడా తగ్గినాయి, బాగానే ఉన్నాయి ఇప్పుడు. మంచి నువ్వు పెద్ద ఏజ్ ఉన్నావు అమ్మా, ఈ వీడియో చాలా మంది చూస్తారు. మీరు నిజంగా తగ్గినాయి అనే చెప్తారా? ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది. వాళ్ళు కూడా అరే మామూలు వ్యక్తులు చెప్తే కాదు, పెద్ద మనిషి కాబట్టి మీరు చెప్పే మాట నమ్ముతారు. నీ వయసు ఎంత అమ్మా ఇప్పుడు? నా వయసు ఇప్పుడు 65. 65 సంవత్సరాలు. ఈ నొప్పులు ఎంత కాలం నుండి ఉన్నాయమ్మా నీకు? నాకు ఇప్పుడు 10 సంవత్సరాల దాకా అయింది, కానీ చెయ్యి నొప్పి మట్టికి 2 నెలలు అయింది. చెయ్యి ఇప్పుడు 10 రోజుల నుంచి వాడటం తగ్గిపోయింది. ఈ చెయ్యి నొప్పి 2 నెలల నుండి ఉన్న నొప్పి తగ్గిపోయింది, కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. ఓకే ఓకే. ఇది ఎవరైనా ఇది ఎవరికైనా మనం చెప్పొచ్చు అమ్మాయి, ఇతరులకి చెప్పొచ్చు కదా? నువ్వు ఎవరెవరికి చెప్పినావు చెప్పు, ఏం కాదు చెప్పు, ఎవరెవరికి చెప్పినావు చెప్పు. మా కనకం వరదాదేవి చెప్పిన. ఒక పెద్ద ఎన్న బిడ్డ? చిన్న బిడ్డకి చెప్పినావు. తర్వాత పెద్ద బిడ్డకి మా సర్వపురానికి చెప్పినాం. ఓకే, తర్వాత మరి ఇంకో బిడ్డ మహాలక్ష్మికి చెప్పినాం. తర్వాత అశోకరానికి చెప్పారు. 4 బిడ్డలకు మీరు వాడిపిస్తారు. బా థ్యాంక్స్ అమ్మా. నీకు ఆరోగ్యం వచ్చి మీ బిడ్డలకు ఫస్ట్ మీ వాళ్ళకే వాడిపించుకున్నారు కాబట్టి ఓకే, చాలా మంచిది. ఓకే అంకుల్, మీరేమన్నా వాడతానరా? నేను కూడా ఈ కీచలు వాడతాను. ఓకే, చెప్పండి వాడతాను. ఇవాళకి నేను దేవుడి పెళ్లి కానుంచి వాడతాను. ఓకే ఓకే, కాంచి వాడుతున్నా. ఓకే, చాలా మంచి ప్రొడక్ట్లు మాత్రం చాలా దమ్ముంది. నాకు ఈ బండి మీద నుంచి కింద పడి ఈ మోకాలు వచ్చేది. ఓకే, ఈ అసోటిది ఇవాళకి 5 రోజులు ఇవాళకి ఎన్నో మరి కానీ లెక్క వేసుకోలేదు. ఇవాళకి 6 రోజులకి కాలు మంచిగా సాఫీగా వచ్చేసింది. అసలు నాకు చాలా హుషారుగా ఉంది. ప్రొడక్ట్ మాత్రం చాలా దమ్ము కల్ల ప్రొడక్ట్. ఓకే ఓకే ఓకే, మంచిదండి. ఓకే, థ్యాంక్స్ అండి. మీ పేరండి? నా పేరు దగ్గుపాటి గోపయ్య. మీది ఏ ఊరు? వెంకటగిరి, ఖమ్మం మండలం. ఓకే ఓకేనండి. మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? నాకు 74. 74 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తికి 6 రోజుల్లో అంత మంచి రిజల్ట్ వచ్చింది. నాకైతే ప్రొడక్ట్ మీద మాత్రం చాలా నమ్మకం వచ్చింది అండి. నేను వదిలిపెట్టినగా. అట్లా అండి. ఓకే, థ్యాంక్స్ అండి, మంచిదండి. ఇది వాడినా కొన్ని కూడా ఇంకా రిజల్ట్లు ఉన్నాయి, నాకు అర్థమైపోయింది. ఏదైనా నమ్మిటోని కాదు, అదే అండి. కానీ ఈ ప్రొడక్ట్ లో మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంది. ఓకేనండి, మంచి ఎల్లో కలర్ ప్రొడక్ట్. ఓకేనండి, సరే. ఓకే, థ్యాంక్స్ అండి. మీ ఇద్దరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తానా. ఓకే అండి, అందరికీ హ్యాపీ మార్నింగ్. నా పేరు ఫైర్ రవిచంద్ర. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఎస్ సార్, వెల్కమ్ సార్. హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ.
హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ అండ్ వెస్ట్ గోదావరి పెనుగొండ. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. కోరే శ్రీనివాస్ హ్యాపీ మార్నింగ్ సార్. మనీ మార్నింగ్ సార్. దుబ్లాపుర రఘు. గుడ్ మార్నింగ్ సార్. దుర్గా ప్రసాద్ ఫ్రమ్ పెనుగొండ. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ అండి అందరికి హ్యాపీ మార్నింగ్. కోలాహలంగా ఉండే మన ఈ మార్నింగ్, సండే మార్నింగ్ రాగానే నాకు మాత్రం ఒక పండుగ, ఒక ఉత్సవం అన్ని కనిపిస్తాయి. ఎంత బాగుంటుందంటే అందరూ ఇంత చక్కటి గుడ్ మార్నింగ్ చెప్తూ ఒక పండుగ వాతావరణం ఉంటుందండి. నాకైతే మాత్రం సండే రాగానే ఒక పండుగ లాగానే అనిపిస్తుంది. మన దగ్గర మిగిలిన పండుగలన్నీ నేను చెప్తూ ఉంటాను సంవత్సరానికి ఒకసారి వస్తాయనేసి, కానీ ఇక్కడ మాత్రం మనకి ఎవ్రీ డే అసలు ఎంత ఉత్సాహంగా, ఎంత కోలాహలంగా ఉంటుందండి నిజంగా. అందరికీ మరొకసారి హ్యాపీ గుడ్ మార్నింగ్ అండి. అందరికీ కూడాను వెల్కమ్ టు టుడేస్ టెస్టిమోనియల్ సెషన్. అందరికీ కూడాను ఓకే అండి. ఇక్కడ అందరికీ నేను చెప్పే ఒక చిన్న విషయం ఏంటంటే, ఎవరైతే టెస్టిమోనియల్ చెప్తారో వాళ్ళందరూ కూడా ఒకసారి హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. నేను వీడియో కూడా ఆన్ చేసి ఉంచితే ప్రియారిటీగా నేను వాళ్ళని చూసి పిలుస్తాను. ఒకటి. రెండోది, మీకు ర్యాండమ్ గా సెలెక్ట్ చేయబడుతుంది కాబట్టి మీకు ఎప్పుడైనా వస్తుందండి. ఆ వచ్చిన అవకాశాన్ని వెంటనే మీరు అన్మ్యూట్ ఆప్షన్ కొట్టేసి మీరు చెప్పవలసినవన్నీ హ్యాపీగా చెప్పొచ్చు. టైం వేస్ట్ చేసుకోవద్దండి. మొదటగా మీకు వచ్చిన రిజల్ట్ అవుతే చెప్తే ఇంకా సంతోషమే. అలాంటి లేని పక్షంలో ఎవరైతే హలో సార్ గుడ్ మార్నింగ్ రవిచంద్ర సార్. హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్ సార్ అందరికీ గ్రేట్ మార్నింగ్ డియర్ లీడర్స్, డియర్ ఫ్రెండ్స్. ఇందాక మన రవిచంద్ర సార్ చెప్పినట్లుగా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఎవరైతే మీరు వాడి ఉన్నారో వారే స్వయంగా రిజల్ట్ అనేది చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వాటికే ప్రయారిటీ అంటే ఉంటుంది. ఎవరైతే యూజ్ చేశారో వాళ్లే వచ్చి చెప్పడానికే ప్రయారిటీ ఉంటుంది. అదర్వైజ్ వేరే వాళ్ళకి మేము చెప్తాం. ఎవరైనా ఇక్కడ ఉన్న ప్రతి లీడర్ కనీసం 100 టెస్టిమోనియల్ అలా చెప్పగలరు. కానీ ఎవరైతే యూజ్ చేశారో వాళ్లే వచ్చి చెప్పడం అనేది ఎక్కువగా ప్రయారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ రవిచంద్ర సార్. థ్యాంక్ యూ అండ్ ఓవర్ టు యూ. ఆయన కర్ణావత్ వెంకన్న అని ఉన్నారు చూడండి, ఆయన పిలవండి. ఫస్ట్ వీడియో ఆన్ చేసుకుని ఉన్నాడు. ఎస్ సార్ పిలుద్దాం సార్. తర్వాత అండి ఇక్కడ సిఎస్ అని, తర్వాత రెడ్మీ అని ఇలా పేర్లు ఉన్నాయి సార్. నేను వాళ్ళ పేరు పిలవలేను కాబట్టి దయచేసి మీకు తెలుసుంటే అక్కడ మీరు మీ రీనేమ్ చేసుకోండి సార్. తెలియకపోతే మీ సీనియర్స్ ఎవరన్నా అడగండి. మీరు నేమ్ ఎట్లా చేంజ్ చేసుకోవాలో చూసుకోండి. ఎవరైనా సరే అండి పేరుతో వస్తే నేను పిలవడానికి చాలా బాగుంటుంది కాబట్టి ఒక్కసారి ఆ పేర్లు చేంజ్ చేసుకోండి సార్. ఓకేనా? రైట్, మనం ఇంకా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోతున్నామండి. ఎస్ సార్, ఖాదర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెంకన్న గారు, కర్ణావత్ వెంకన్న గారు. హలో. ఎస్ అండి. నమస్తే అండి, నా పేరు కర్ణావత్ వెంకన్న. నేను రిటైర్డ్ ఫారెస్ట్ FDOని. నేను ఆగస్టు 31 నాడు, పోయిన ఆగస్టు 31 నాడు రిటైర్డ్ అయ్యాను. దీనికంటే ముందు మాది ఒక మీటింగ్ ఉండే. ఆ మీటింగ్లో నాకు ఈ క్యూర్ సెల్ గురించి వివరించడం జరిగింది. నా అప్లైనర్స్ తర్వాత వెంకన్న, నందు అండ్ ఆనందరావు, మరిపేట శ్రీనివాస్ రెడ్డి, ఖాదర్ భాషా గారు, వాళ్ళందరూ అంటే నా దగ్గరికి ఈ నందులాలను వీళ్ళు ఎప్పటి నుండో పరిచయం నాకు. గత సంవత్సరం వాళ్ళు నేను ఫారెస్ట్ డ్యూటీలో ఉన్నప్పుడు బీరకాయ తోట వేసారు. దానికి బొంగులు ఇవి కావాలంటే నేను సప్లై చేశాను, వెదురు బొంగులు గిట. నాకు మొన్న వచ్చేసి చెప్పారు క్యూర్సెల్ గురించి. అంటే నేను గత 1.5 year నుండి నాకు కీళ్ళ నొప్పులు బాగుండేటి. ఈ కీళ్ళ నొప్పులు ఉండేసరికి నేను వరంగల్ పోయి అపెక్స్ హాస్పిటల్లో చూపించుకున్నాను. పెబోస్టాట్ 40 mg రాశారు. అది వాడినప్పుడు తగ్గేది, వాడకుండా బంద్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుంది. వీళ్ళు వచ్చేసి ఇట్లా క్యూర్సెల్ గురించి మీరు వాడండి అన్న బాగుంటుంది అని చెప్పేసి నాకు చెప్పేసరికి మా ఇంటికి వచ్చారు.
ఓకే వాడదాంలే అని చెప్పేసి నేను వాడాను. ఇప్పుడు ఒక 3-4 months అవుతుంది కంటిన్యూగా వాడుతున్నాను. నాకు ఆ నొప్పులు ఏ మాత్రం కూడా ఇప్పుడు లేవు. నా దగ్గర ఉన్న స్టాక్, నా దగ్గర ఉన్న ఆ టాబ్లెట్లు కూడా అట్టే ఉంచేశాను. నాకు మాత్రం యూరిక్ యాసిడ్ 8.2 ఉండే, అది ఇప్పుడు 4.5 అయిందండి. ఈ క్యూరిసెల్ వాడడం వల్ల, అదే కాకుండా నాకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేది, ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తగ్గిపోయింది. ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే నాకు చెడు కొలెస్ట్రాల్, నాకు 270 ఉండేది, 200 ఉండాలి, 270 ఉండేది. ఇంకోటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ నాకు 170 ఉండేది. ఇప్పుడు ట్రైగ్లిసరైడ్స్ నాకు 38 అయింది. చాలా విచిత్రం ఏంటంటే కొలెస్ట్రాల్ మొత్తం, చెడు కొలెస్ట్రాల్ మొత్తం తగ్గిపోయింది. అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మామూలు కాదు. అదిను యూరిక్ యాసిడ్ అయితే కంపల్సరీ రోజు వాడేది. నేను ఒక్క రోజు కూడా మిస్ కాకుండా వాడినా కూడా నాకు నొప్పులు వచ్చేది. ఒక్క రోజు వాడకుంటే 2వ రోజు మళ్ళీ నొప్పులు. ఇప్పుడు పిడికిలు పడుతున్నా ఎలాంటి నొప్పులు లేవు. బాగా బ్రహ్మాండంగా ఉన్నది. గ్యాస్, యూరిక్ యాసిడ్ ప్లస్ చెడు కొలెస్ట్రాల్, ఈ 3 తగ్గిపోయినాయండి. చాలా బ్రహ్మాండంగా ఉంది. అదే విధంగా మా భార్య కూడా వాడుతుంది. ఆమెకు 10 years నుండి థైరాయిడ్స్, 10 years నుండి, 10 సంవత్సరాల నుండి ఉండే, అది మొత్తం నార్మల్ అయింది. ఆ రిపోర్ట్లు కూడా మీకు సెండ్ చేస్తాను. మొత్తం కంప్లీట్ మొత్తం నార్మల్ అయిపోయింది. అది చూస్తే నేను పరేషాన్ అయినా. ఇన్ని 10 సంవత్సరాల నుండి ఆపరేషన్ చేయాలి, థైరాయిడ్ తగ్గదని ఉన్నారు. అలాంటిది క్యూర్సెల్ వలన తగ్గిపోయిందండి. ఇక రిపోర్ట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఎంత అంటే చూడండి, T3 ఎంత అయిందంటే 99, అంత 82-200 ఉండాలి, 99 ఉన్నది. అదేవిధంగా T4 8.78 ఉన్నది, అది 4.8-12.7. అంటే మొత్తం నార్మల్ అయిపోయిందండి. కే రాధాబాయ్ మొన్న ఎప్పుడు ఏం చేయించాలంటే 27th నాడు చేయించిన, పోయిన నెల 27th నాడు చేయించిన, చాలా బాగా తగ్గిపోయింది. అదేవిధంగా నాకు తగ్గడంతో పాటు నేను ఇక నాకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను, తప్పకుండా క్యూర్సెల్ వాడమని చెప్పేసి. క్యూర్సెల్ ప్రాధాన్యత స్టెమ్ సెల్తో ఎట్లా పనిచేస్తుందో అదే విధంగా పనిచేస్తున్నది. నాకు ఇంకోటి ఏంటంటే, బాగా ఇప్పటిదాకా నా అప్లైనర్స్ ఎవరికి చూపెట్టలేదు, మీకు ఫోటోలు అవపడతాయేమో కానీ బారేళ్ళు కూడా ఎంటికలు వస్తున్నాయి, చిన్న చిన్నవి. ఇక ఈ విచిత్రం నేను అర్థంలో చూసుకుంటే చాలా పరేషాన్ అయినా. నా ఏజ్ 62, అరే నాకు బారేళ్ళు ఎంటికలు ఊడిపోవాలి కానీ మళ్ళీ వచ్చుడేంది, అది విచిత్రంగా ఉన్నది. ఇప్పటి వరకు నాకు నందు కానీ నేను వెంకన్న గారిని కూడా చెప్పలేదు, చూపెట్టలేదు. మీకు ఫోటోలు అవపడితే చూడండి, చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి. మా చెల్లి వాళ్ళకి చూపెట్టాను, చాలా విచిత్రం, ఏందన్నా ఇప్పుడు రావడం ఏందని చెప్పేసి. నాకు 62 సంవత్సరాలు అండి. దీనివల్ల బాగా యాక్టివ్ అయిపోయాను, చాలా హ్యాపీగా ఉన్నది నాకైతే. ఇంకా నేను 10 మందికి చెప్తున్నాను, నేను వాడిన దాంట్లో మాత్రం ఎంత మంచి ప్రొడక్ట్, ఎంత మంచి ఫుడ్ సప్లిమెంట్ నాకు ఎక్కడ కనబడలేదు. చాలా టాబ్లెట్ వాడాను నా ఏజ్లో, అన్ని చూశాను, కానీ దీనివల్ల మాత్రం ఎన్ని రోగాలకు పనిచేస్తుందని చెప్పేసి అప్సెట్ అయినా. నేను మొన్న నిర్మలారెడ్డి గారికి అని చెప్పేసి వాళ్ళకు వెరికోస్ ఉండే, ఆ వెరికోస్ వాళ్ళ భర్తకు ఉండే, వాళ్ళకు కూడా ఇచ్చాను. వాళ్ళకు కూడా దాదాపు 90% తగ్గిపోయిందండి. కాళ్ళు అసలు నడవకపోయేది, ఇప్పుడు బాగా నడుస్తున్నాడు, హ్యాపీ ఉన్నదండి. అందరికీ నమస్తే. నా అప్లైనర్ అందరికీ, నాకు పరిచయం చేసిన అందరికీ నమస్తే చెప్తూ ముగిస్తున్నాను. సార్ సూపర్, సార్ సూపర్. మీరు మీ చేతిలో మీరు వచ్చిన రిజల్ట్ ని కూడా తీసుకుని ఆ పేపర్స్ తీసుకుని చూపించారు. వెరీ గుడ్ సార్. సార్ అందరికీ ఇది సార్ ఇలాగ చెప్పారు కాబట్టి మీరు కూడా అంటే వీలైనంత మంది ఇట్లాగా తనకి సారు ఏదైతే తనకు వచ్చిన సంతోషాన్ని, తనకు వచ్చిన ఒక రిజల్ట్ సంతోషాన్ని చూపించారో అట్లా చూపించడం చాలా గ్రేట్ సార్, చాలా గ్రేట్ సార్. థ్యాంక్ యూ సార్. వెంకన్న సార్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్తే. నెక్స్ట్ బాబురావు గారు, ధర్మసత్ బాబురావు సార్. సార్ హ్యాపీ క్యూర్సెల్ ఫ్యామిలీ మెంబర్ సార్, ఫైవ్ చంద్ర సార్, హ్యాపీ గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. చెప్పండి మీకు వచ్చిన రిజల్ట్, మీకు ఏది వచ్చిందో చెప్పండి సార్. మా అప్లైనర్ వచ్చేసి వెంకన్న గారు సార్, నందులాల్ గారు, ఆనందరావు సార్ టీం, కాదర్ వాళ్ళ టీం సార్ మాది. అయితే సార్ నా దగ్గర ఫస్ట్ మన వెంకన్న గారు వచ్చి నాకు జనవరిలో చెప్పారు సార్. అయితే నాకు ఫిజికల్ గా నాకు గతంలో నేను పాయిజన్ తీసుకున్నాను సార్. అయితే నాకు ఎప్పుడు కడుపు నొప్పి విపరీతంగా, నేను ఖమ్మంలో ఆరోగ్య హాస్పిటల్లో ప్రతి మంత్ 5000 మెడిసిన్ వాడింది నాకు ఆ కడుపు నొప్పి తగ్గేది కదా సార్. అట్లా
నేను ప్రతి నెల అవస్థపడేది సార్. ఏది కొంచెం ఎక్కువ ఫుడ్ తీసుకున్నా లేదా టయానికి ఫుడ్ తీసుకోకపోయినా విపరీతమైన నొప్పితో ఈ 5 years నుండి అది నరకం సార్. నేను వర్ణించలేనిది. అటువంటిది నాకు ఫస్ట్ సారి దీంతో తగ్గుద్దని నేను ఇంత మెడిసిన్ వాడుతున్నాను, దీనివల్ల నాకు ఏమైతుంది అని చెప్పేసి నేను రెండోసారి వచ్చినప్పుడు కూడా తిరస్కరించాను సార్. మూడోసారి నందులాల్ గారు, వెంకన్న గారు ఇంటికి వచ్చి, సార్ మీరు దీన్ని వాడండి, మీరు వాడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది అంటే సరేలేగా అపనమ్మకంతోనే తీసుకున్నాను సార్. అపనమ్మకంతో తీసుకునేసరికి నాకు ఇక వాడిన 1 weekకే సార్, 1 weekకే నా కడుపు నొప్పి మొత్తం మాయమైపోయి నా కడుపులో నుండి మోషన్స్ లూజ్ మోషన్స్ అయ్యి అసలు నాకు మెరాకిల్ జరిగింది సార్ 1 week లోనే. ఇదేంటి ఇంత జరుగుతుందని నేను మళ్ళీ మా అప్లైనర్ వెంకన్న గారికి ఫోన్ చేసి నాకు మోషన్స్ లూజ్ అంటే లేదండి మీకు క్యూర్ అయిపోతుంది అందుకే అండి. ఆ తర్వాత సార్ ఒక 10 రోజుల్లోనే 2 days బ్యాక్ నాకు థైరాయిడ్ కూడా ఉండే సార్. నేను చెప్పలే ఎవరికి, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను సార్. నాకు థైరాయిడ్ 10 years నుండి ఉండే సార్. నాకు లోపల నీళ్లు మింగాలన్న వాస్తవంగా మేము పురోహితంగా నేను చేస్తాను సార్. కూర్చున్నప్పుడల్లా కానీ మనం పురోహితం చేసే పూజలో కూర్చున్నప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద గడ్డలు ఉండి సార్, నీళ్లు ఆ వాయిస్ కూడా సరిగా వచ్చేది కాదు సార్. అలాంటప్పుడు నేను ఎవరికి చెప్పుకోకుండా మధ్యలో పురోహితం వేరే వాళ్ళకి చెప్పి గొంతు సహకరించకపోతే మధ్యలో లేచి వచ్చేవాడిని సార్. ఎంత బాధ అనిపించింది అంటే సార్, ఈ రోజు నేను నా కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయి సార్. అటువంటిది క్యూర్ సెల్ నాకు ఆ ఉపశమనం పొందానంటే అది క్యూర్ సెల్ వల్లనే సార్. హ్యాపీగా మీరు కూడా చూడొచ్చు సార్. ఇంత నేను నోరు తెరిచి చూస్తే ఇంత పెద్దగా ఉండేవి, ఇప్పుడు ఏం లేవు సార్. హ్యాపీగా నార్మల్ గా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో అంత హ్యాపీగా ఉన్నాను సార్ క్యూర్ సెల్ వల్ల. తను ఎక్కువ కూర్చొని ఉండేది, మాకు కాలు తిమ్మిరి, బాడీ కూడా సేక్ అయ్యేది. అటువంటి 15 days మేము తర్వాత 20 days తర్వాత నా కాలు తిమ్మిర్లు కూడా వెళ్ళిపోయినాయి సార్. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. తర్వాత మా మిస్సెస్ కి ఎప్పుడు దగ్గుతూ ఉండే సార్. దగ్గు చేంజ్ అవ్వగానే సార్, హలో సార్ మాట్లాడండి. మా మిస్సెస్ కి వాతావరణం చేంజ్ అవ్వగానే దగ్గు, అదే విధంగా బాగా అస్తమా లాగా కొంచెం ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందికరంగా ఉండేది సార్. సరే వాడి చూడు, నేను వాడుతున్నాను కదా అంటే, వామ్మో నేను హాస్పిటల్లో తిరిగాను అని చెప్పేసి వాడలేదు సార్. తర్వాత నేను బలవంతంగా చేశాను సార్. చేస్తే నేను కూడా నాతో పాటు నువ్వు తెస్తావు కదా అని చెప్పి బలవంతంగా చేస్తే విత్ 1 week లోనే ఆమె ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. 2 months నుండి వాడుతున్నారు. దగ్గు లేదు సార్, అస్తమా లేదు. ఆమెకు వచ్చినటువంటి ఆ నొప్పి రాత్రి పూట ఒక్కొక్కసారి గాలి పీల్చుకోవడం చాలా కష్టంగా నేను చనిపోయేదని భయం వేసేది సార్. అటువంటిది ఇప్పుడు ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో నా ఫ్యామిలీ కూడా అంత అందరికి చెప్పాను సార్, ఇగో ఇట్లా ఉంటుందని. తర్వాత మా పాప అసలు సార్ స్కూల్కి వెళ్ళేటప్పుడు తన బ్యాగు తన ఎత్తకుండా ఎటువంటి ఆహారం తినమ్మా అని బతిమలాడినా కూడా తినేది కాదు సార్. తినకుండా ఏం చేసి, వద్దు నాన్న, వద్దు డాడీ, మీరేందంటే చాలా వీక్ గా ఉండేది సార్. మనం చాలా అంటే చాలా వీక్ గా సరే అనుకుంటా, సరే మమ్మీ అమ్మ నాది చూసిన ఎంత యాక్టివ్గా ఉన్నా అంటే, సరే మీరు బలవంతం చేస్తున్నారు కాబట్టి తీసుకుంటా డాడీ అని చెప్పేసి ఆమె తీసుకుండడం వల్ల ఈ రోజు మా 3 పూటల గ్రామ్ టెస్ట్ కు పోతే సార్ 11కి వచ్చింది సార్. మా పాప రిజల్ట్ 11కి వచ్చి నేను రిపోర్ట్ పెడతాను. మా మిస్సెస్ కూడా, నాది కూడా థైరాయిడ్ పెడతాను సార్. మా ప్లానర్ గారికి నేను రిపోర్ట్ ఉన్నాను, రెడీలో ఉన్నాయి. అదే విధంగా మా పాప ఇంకా మెరాకిల్ ఏంటంటే సార్, మా నాన్నగారు తర్వాత మేము వాడిన తర్వాత మా ఫ్యామిలీలో మా నాన్నగారు కిడ్నీ పేషెంట్ సార్. బాడీ షేక్ అవుతూ కింద పడిపోతూ ఉండేటోళ్ళు సార్. కర్ర పట్టుకునే స్థితిలో కూడా లేరు. నేను మన వరంగల్ రోహిణి హాస్పిటల్లో చూయించాను. ఆ మెడిసిన్ వాడినప్పుడు కొద్దిగా తగ్గేది, కానీ నాన్నకు నేను సిఫారసు చేసేటప్పుడు ఈ మందులు వాడితేనే తగ్గట్లేదు కదా, దీనివల్ల తగ్గుతుందా అని చెప్పేసి అన్నారు సార్. అన్న తర్వాత నాన్నగారు రిపోర్ట్ కూడా నేను పంపిస్తాను సార్. క్రియాటిషన్ 6.2 ఉండేది సార్, తగ్గిపోయి 85 సంవత్సరాలు నాన్నగారికి. ఇప్పుడు క్రియాటిసిన్ 1.0 ఉంది సార్. నాన్నగారు లేచి నడుస్తున్నారు సార్. ఆ వీడియో కూడా పంపిస్తాను సార్ నేను. అదే విధంగా అమ్మగారికి షుగర్ 320 ఉండేది సార్. 300 అమ్మగారికి రిపోర్ట్ కూడా నేను నిన్ననే తీసుకొచ్చాను సార్. షుగర్ 320 నుండి
ఈ రోజు 170కి వచ్చింది సార్. నార్మల్ కి ఎంత హ్యాపీగా ఉన్నామంటే సార్, మా ఫ్యామిలీకి క్యూర్ సెల్ అనేది ఒక దేవుడిచ్చిన వరం సార్. నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే నాకు ఈ క్యూర్ సెల్ వల్లనే నా ఫ్యామిలీ మొత్తం నేను ఆరోగ్యవంతంగా, సర్వ రోగ నివారణ సార్. ఇక మా చుట్టుపక్కల వాళ్ళకు కూడా మేము ఇచ్చాము. దాదాపు ఒక 25 మెంబర్స్ కి ఇస్తే ఎక్కడ రిజల్ట్ కూడా రాలేదు సార్. ఒక కిడ్నీ డయాలసిస్ పేషెంట్ కు మేము రీసెంట్ గా ఇచ్చాము, 75 సంవత్సరాలు ఉంటారు. ఆయన కూడా ఈ రోజు నడుస్తుంటే నన్ను దండం పెడుతున్నారు సార్. దండం ఇంత క్రెడిట్, నాకు ఇంత సంతోషాన్ని ఇచ్చిన మన క్యూర్ సెల్ ఫ్యామిలీ మెంబర్స్ కి, క్యూర్ సెల్ కి నేను శతకోటి వందనాలు సార్. నాకు పునర్జన్మ కూడా ఇచ్చారు సార్. ఎందుకంటే పాయసం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఈ కడుపు నొప్పి వల్ల బతుకుతాను లేదని అనే టెన్షన్ ఉండే సార్. ఆ టెన్షన్ ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఇది ప్రత్యేకంగా నాకు క్యూర్ సెల్ పరిచయం చేసిన వెంకన్న గారికి, నందులాల్ గారికి, ఆనందరావు సార్ గారికి, మన క్యూర్ సెల్ మెంబర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ కి, లైన్ సార్ ప్రసాద్ గారికి, ఫైట్ చంద్ర సార్ కి, అందరికి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ అండి బాబురావు గారు, సూపర్ సూపర్, చాలా చాలా చక్కటి రిజల్ట్ చెప్పారు. పాయిజన్ నుంచి కూడా అంటే దాని విరుగుడు కూడా తీసుకుని వచ్చి, అట్లాగే మీ వైఫ్ కి, ఫాదర్ కి, మదర్ కి, మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ గురించి మీరు అన్ని చక్కటి రిజల్ట్ చెప్పారు. ఓకే అండి. ఆమ్చెవ్ నెక్స్ట్ అండి, నెల్లూరు నుంచి సురేష్ గారు. ఆమ్చెవ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు సురేష్ అండి. నాకు ఈ న్యూట్రిషన్ పరిచయం చేసింది హనుమ కుమార్ గారు, భీమవరం. అండ్ నాకు వచ్చేసి ఇంతకుముందు న్యూట్రిషన్ తీసుకునేవాడిని, అయినా కూడా కొన్ని సమస్యలు అయితే క్లియర్ అయ్యేటి కాదు. బిఫోర్ క్యూర్ సెల్, నేను ఈ క్యూర్ సెల్లో స్టార్ట్ అయ్యి 5 months అయింది సార్. అండ్ నాకు చిరకాలంగా కాల్షియం డెఫిషియన్సీ ఉండేది సార్. ఆ డెఫిషియన్సీ అది నాకు గోర్లు కూడా కొన్ని సరిగ్గా ఉండేటి కాదు. ఆ గోరు కూడా ఫ్రెష్గా కొత్త గోరు వచ్చింది సార్. అండ్ నాకు హియరింగ్ ప్రాబ్లం ఉండేది. బై బర్త్ నాకు హియరింగ్కి సంబంధించిన ఒక ఆర్గాన్ డెవలప్ కాలేదు. అండ్ ఈ క్యూర్ సెల్ తీసుకొని దాదాపు ఒక 5 months తర్వాత నా హియరింగ్ ప్రాబ్లం కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయింది. అండ్ థ్యాంక్స్ టు మై కోచ్ అండ్ అప్లైనర్స్, ఏదైతే లైన్స్ ప్రసాద్ గారు ఉన్నారో వారికి నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ని మన సౌత్ ఇండియాకి తీసుకొచ్చి ఎంతో మంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడము కలుగు చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అండ్ ఎవరైతే ఉన్నారో జూమ్ ట్రైనర్స్ ఎవ్రీడే, ప్రతి ఒక్కరూ ఒక అద్భుతమైన డైమండ్స్. వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలుగు చేస్తూ అండ్ మన క్యూర్ సెల్ని ఇంకా ఎంతో మందికి ఇచ్చే విధంగా, వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుపరిచే విధంగా చాలా సిన్సియర్గా అందరికీ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నారు. థ్యాంక్స్ టు CCU, థ్యాంక్స్ టు మై కోచ్, థ్యాంక్స్ టు మై అప్లైనర్స్, థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అండ్ నా గోరు రిజల్ట్ కూడా పెడతాను సార్. అండ్ ఎస్ సార్ పెట్టండి. మీ రిజల్ట్ అన్ని కూడా మాకు ఒక చిన్న వీడియో చేసి పెట్టండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే అండి, అందరికి నేను చెప్పే ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైతే మీరు చెప్పాల్సిన రిజల్ట్ హ్యాండ్ రైజ్ చేస్తుంటారో కొంచెం మంచిగా మీకు నెట్వర్క్ ఉండేలా చూసుకోండి, వాయిస్ బ్రేక్ అవ్వకుండా, ఎందుకంటే చాలా మంది వింటూ ఉంటారు కాబట్టి. ఎస్ అండి, నెక్స్ట్ లక్కీ కనకరాజ్ గారు, మిలీనియర్. ఎస్ అండి. టోటల్ క్యూర్ సెల్ ఫ్యామిలీ అందరికీ ధన్యవాదాలు సార్. సార్ నా పేరు కనకరాజ్ సార్, మాది విజయనగరం. నేను స్పందన మేడం డౌన్లైన్ సార్. నేను షుగర్ కన్నీ తీసుకున్నాను సార్ మన క్యూర్ సెల్. సార్ నేను 2 months దగ్గర వాడాను సార్. నాకు చాలా బాగా పనిచేసింది సార్ క్యూర్ సెల్. నాకు 300 above ఉండేది సార్ షుగరు. అలాగే అరికలు మంటలు ఉండేవి సార్, బ్యాక్ పెయిన్ లైట్గా ఉండేది సార్. ఇవన్నీ చాలా ప్రాబ్లంతో సఫర్ అయ్యాను సార్ నేను. ఇప్పుడు ఈ క్యూర్ సెల్ వాడిన తర్వాత నాకు చాలా బాగా రిజల్ట్ వచ్చింది సార్. ఫస్ట్ మంత్ అయితే చాలా తక్కువలో చూపించింది కానీ సార్, 2వ నెల వాడిన తర్వాత నేను టెస్ట్ చేయించుకుంటే సార్ నాకు 300 above ఉండేది సార్. ఇప్పుడు నాకు 160, 150 చూపించింది సార్. మొన్న లాస్ట్ వీక్ టెస్ట్ చేయించుకున్నాను సార్. అలాగే నా అరికాల మంటలు తగ్గిపోయినాయి సార్. నిద్ర అయితే చాలా బాగా పడుతుంది సార్. నిద్ర నైట్ 9-10 అయ్యేసరికి ఆటోమేటిక్గా నిద్రలోకి జారిపోతాం సార్. మనం ఏ పని చేసుకున్నా సరే ఆటోమేటిక్ నిద్ర చాలా విపరీతంగా వస్తుంది సార్.
అలాగే నేను ఆరోగ్యం తీసుకుంటూ నేను ఇంకో 10 మందికి ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సార్. దీంట్లో 1 స్టార్ అయ్యి రెడీగా ఉన్నాను సార్. 1 స్టార్ అయిపోయింది సార్ నేను. అలాగే నాకు నిజంగా మన లయన్ ప్రసాద్ గారు దయ వల్ల ఆరోగ్యం సర్దిద్దుకొని నేను ఇంకో 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను సార్. ఇంత మంచి అవకాశం నాకు కల్పినందుకు నిజంగా ధన్యవాదాలు స్పందన మేడం గారికి, అలాగే లైన్ టీం అందరికీ కూడా. మన సార్ రోజుకి ఇచ్చిన లెసన్స్ అయితే చాలా అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు, నా టెస్ట్ మనీ చెప్పుకున్నందుకు ధన్యవాదాలు సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. రవీంద్ర బళ్ళారి గారు. సార్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. సార్ నా పేరు రవీంద్ర సార్. అంటే మాది కర్నూలు డిస్టిక్. అంటే 30 years నుంచి బళ్ళారిలో ఒక ఉద్యోగరీత్యా వచ్చాము. మాకు ఈ క్యూర్సెల్ పరిచయం చేసింది అనంతపూర్ రామలక్ష్మిరెడ్డి సార్. చాలా ధన్యవాదాలు మన రామలక్ష్మిరెడ్డి సార్కి. ఎందుకంటే నాకు గ్యాస్ ట్రబుల్ ఉండింది సార్. తర్వాత ఇక్కడంతా చాలా అలర్జీ ఉన్నింది సార్. చెవులు వెనకల ఈ గడ్డం దగ్గర ఇక్కడంతా ఇదంతా క్యూర్ అయింది. తర్వాత వచ్చేసి నాకు ఈ కాలు గోరు ఒక 2 years నుంచి ప్రాబ్లం ఉన్నింది సార్. ఇది 2 years నుంచి. అంటే యాంటీబయాటిక్ తీసుకుంటే అది అక్కడ పస పోయేది. ఒక వదిలిపెట్టినామంటే మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలకి మళ్ళీ ఫుల్ గోరు దగ్గర చీమ్ కారి చాలా విపరీతంగా నొప్పి వచ్చేది. డాక్టర్ దగ్గరికి ఆ గోరు తీసేయాలి అని అన్నారు. సరే చూద్దామని చెప్పేసి వెయిట్ చేసినాను. అంత లోపల రామలక్ష్మిరెడ్డి సార్ నాకు ఇది పరిచయం చేసినాడు. ఇదొక 3వ రిజల్ట్. 4వ రిజల్ట్ ఏంటి సార్ అంటే మెరాకల్ సార్. అది మనకి పాస్ వచ్చిందంటే గిన ఒక 5 నిమిషాల లోపల పాస్ పోయిడాలి సార్. లేదంటే గిన అది చాలా విపరీతమయ్యేది. ఇప్పుడైతే ఒక 1/2 hour 1 hour కూడా నాకు ఆ కెపాసిటీ వచ్చింది. 4 రిజల్ట్లు వచ్చినాయి సార్ నాకు. చాలా ఆనందమైంది. మన క్యూర్సెల్ ఫ్యామిలీ టోటల్ ఎంటైర్ ఫ్యామిలీకి ధన్యవాదాలు. 2 నెలల నుంచి ప్రతిరోజు నేను ప్రతి ట్రైనింగ్ అటెండ్ అవుతున్నాను సార్. అటెండ్ అవుతూ ఒక 20 మెంబర్స్కి కూడా నేను మన ప్రోడక్ట్ అందజేశాను. చాలా మంది 99-100% 15 days 20 days లోపల ప్రతి ఒక్కరికి రిజల్ట్ వస్తున్నాయి సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఇంకొకసారి అందరికి రిక్వెస్ట్ అండి, మీరు చెప్తున్నప్పుడు ఒక్కసారి మంచిగా మీరు మొబైల్ నెట్వర్క్ అవుతే కొంచెం బయటకు వచ్చి మాట్లాడండి. వైఫై అవుతే వైఫై దానికి సంబంధించిన రేంజ్ లో ఉండి మాట్లాడండి సార్. ఇట్లా బ్రేక్ అవుతూ ఉంటే మనము కొంచెం వినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ కొమ్ము వీరాస్వామి గారు. నమస్కారం సార్. నమస్తే అండి ప్లీజ్. మాది మహబూబాద్ డిస్టిక్ పెదనాగరం సార్. మా అప్లైనర్ వచ్చి వెంకటేశ్వర సారు, రబ్బాని సారు, రామ్మూర్తి సారు, ఆనందరావు సారు మాకు సకాలంలో ప్రొడక్ట్ కూడా సప్లై చేస్తున్నారు. వారందరికి ధన్యవాదాలు. ముందుగాలు లైన్ సార్కి పాదాభివందనాలు. మేము మా కుటుంబం, మా భార్య భర్త మీ ఇద్దరము ప్రొడక్ట్ తీసుకొని వాడటం జరుగుతుంది సార్. మేము 2 months అవుతుంది. నాకు వెరికో వెయిన్స్, లెఫ్ట్ కాలుకు వెరికో వెయిన్స్ ఉన్నది సార్. అది నేను డ్రైవింగ్ చేస్తాను సార్, డ్రైవర్గా చేస్తా. నేను చేయడం వల్ల ఎక్కువ దూరం వెళ్ళినప్పుడు నా కాలు వాయడము, నొప్పి రావడం జరుగుతుంది సార్. నేను మార్నింగ్ లేచినప్పుడు నా కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయి సార్. బాత్రూమ్కి వెళ్ళాలని కూడా తిమ్మిర్లు వస్తున్నాయి. చాలా బాధపడేవాడిని. ఆ వెరికో వెయిన్స్ ఇప్పుడు తగ్గిపోయింది సార్. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్. మేము టయానికి తినకపోవడం వల్ల గ్యాస్ ఫామ్ అయిపోయినప్పుడు ఏదైనా నాన్ వెజ్ తిన్నప్పుడు నాకు చాలా కడుపు ఉబ్బరం లెక్క అనిపించేది సార్. అది సరిగా అరగకపోయేది. ఈ క్యూర్సెల్ నేను వాడిన కాంచి మంచి ఆరోగ్యం సార్. నాకు మంచి ఫ్రీ అయిపోయింది. నా నొప్పి కూడా తగ్గిపోయింది సార్. నేను ఇంకా కంటిన్యూగానే వాడుతున్నాను. నాకు వచ్చిన రిజల్ట్ను ఇంకా నలుగురికి పంచాలనే ఉద్దేశంతో నేను మాకు తెలిసిన ఫ్రెండ్స్కి, చుట్టాలకి, బంధువులకి ఇవ్వడం జరిగింది సార్. ఆమె పేరు నిర్మల, మెడిచల్లో ఉంటుంది సార్. ఆమె గాలిబాడల్లో రాళ్ళు ఉన్నాయి సార్. గాలిబాడల్లో రాళ్ళు ఉంటే ఆమె ప్రోడక్ట్ ఫస్ట్ 2 ప్యాకెట్లు ఇచ్చిన సార్. వాడింది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది సార్. ఇంకా కంటిన్యూగా వాడుతుంది సార్. ఇది ఒక మంచి రిజల్ట్ సార్. ఇంకొక సోదరి ఆమెకు కేర్ హాస్పిటల్లో
నర్సుగా చేస్తారు సార్. ఆమెకు కూడా వెరుకో వెయిన్స్ ఉన్నాయి సార్. అయితే నాకు ఏ విధంగా తగ్గిందో ఆమెకు కూడా ఇవ్వడం జరిగింది సార్. నేను ఇచ్చిన ఫస్ట్ ప్యాకెట్లో 3 రోజులు వాడిన తర్వాత, అన్నయ్య నాకు కడుపున వస్తుంది, ఇది ఏందో ఇట్లా అవుతుందన్న అంటే, మన ప్రొడక్ట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఈ విధంగా సజెషన్ చేయాలని మన బాలరెడ్డి సార్ చెప్పాడు. ఏమన్నా అంటే, కొందరికి కడుపున వస్తుంది, కొందరికి మోషన్స్ లెక్క అవుతుంది, కొందరికి యూరిన్ లెక్క అవుతూ ఉంటారు, కాబట్టి మీరు ఎవరు భయపడిన అవసరం లేదు, అది జస్ట్ అందరికి రాదు కొంతమందిలో అని చెప్పినప్పుడు ఆ సార్ యొక్క మాటలు వారికి చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక వారం తర్వాత, అన్నయ్య ఇప్పుడు మంచిగా ఉంది అన్నయ్య, బాగుంది, నేను మంచి కంటిన్యూ చేస్తానే అని వాడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మా భార్య కూడా నా పక్కనే ఉంది, ఆమె కూడా వాడింది సార్. ఒకసారి ఆమె మాటల్లో కూడా మీరు వింటారని అనుకుంటాను సార్. అందరికి గుడ్ మార్నింగ్, హెల్దీ మార్నింగ్. నేనైతే కాళ్ళ నొప్పులతో చాలా బాధపడేదాన్ని. ఈ క్యూర్సెల్ ప్రొడక్ట్ వాడిన కాంచి నా కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. లాస్ట్ ఇయర్ చికెన్ గుంజ జ్వరం వచ్చిన కాంచి నేను మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ చాలా అనుభవించినాను. అవన్నీ తగ్గిపోయినాయి. నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అలాగే నాకు ఫేస్ మీద మచ్చలు ఉండేటివి, చాలా డార్క్ గా అనిపించేటివి. ఇప్పుడైతే చాలా వరకు మచ్చలు కూడా తగ్గిపోయినాయి. నాకు క్యాట్రాక్ట్ ఐ సర్జరీ కూడా అయింది. నేను బుక్స్ చదవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఈ ప్రోడక్ట్ వాడిన కాంచి నేను బుక్స్ కూడా చాలా బైబుల్ చదువుతాను. నేను మంచిగా చదవగలుగుతున్నాను, చాలా అధ్యాయాలు కూడా చదవగలుగుతున్నాను. మరి ఇంత మంచి ప్రోడక్ట్ మాకు అందించిన లయన్ సార్ గారికి నిజంగా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సూపర్ సార్, సూపర్ మేడం, చాలా చక్కగా చెప్పారు. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. సార్ రామచంద్రారెడ్డి గారు, సార్ రామచంద్రారెడ్డి గారు అక్కడ అన్మ్యూట్ ఉంటుంది సార్, మీరు ఒకసారి టచ్ చేసి మాట్లాడండి సార్. సార్ ఎస్ సార్ మాట్లాడండి సార్. నమస్కారం సార్. క్యూర్సెల్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. నేను కొత్తగా జాయిన్ అయినా సార్, మొన్ననే అక్టోబర్ సార్. నేను దాదాపు 15 రోజులు అవుతాను సార్ ఈ క్యూర్సెల్ వాడబట్టి. సరే, నేను ఇది ఎలకదుర్తి బ్యాంకుకి వెళ్ళాను సార్. ఇది నేను షర్ట్ మీదకి వెళ్ళి పడ్డాను, కాలు ఇరిగింది. దాదాపు 8 నెలలు అవుతున్నది. ప్రాబ్లం ఏంటంటే సార్, ఊకే గుంజటం చేయటం ఇలాంటి సమస్యలు ఉండేది. ఒళ్ళు నొప్పులు ఉండేది, ఊకే పడుకొని ఉండే వరకు ఒళ్ళు నొప్పులు ఉండేది. ఇలాంటివన్నీ దాదాపుగా నాకు చెప్పిన అప్లైనర్ ఇది ఎడ్ల రవీందర్ రెడ్డి, అతను చెప్పినా కూడా పెద్దగా నేను అంటే ముందు చెప్పలేదు సార్. నేను ఎట్లా అని నేను బాధపడతా అంటే నన్ను నడకను చూసి గమనించి, అతను వేరే ఊళ్ళు ఉంటాడు సార్, అతను ఏం చేశాడు, సరే ఇది వాడండి బాగుంటది అని అంటే తెచ్చుకొని ఒక 4 రోజుల దగ్గర పెట్టుకుని సార్ నేను మార్కెటింగ్ దానిలో చూసేసరికి రేట్లు తక్కువ ఉన్నాయి. ఏంటి మరి పరిస్థితి అని అంటే, మీరైతే వాడి మీరు ఆ మార్కెట్ రేట్లో ఏది ఉంటే అదే ఇస్తారు, కానీ మీరైతే ఫస్ట్ వాడండి అంటే ఒకటి వాడాను. ఆ వాడడం తోటి నాకు దాదాపు ఈ సమస్యలన్నీ దగ్గర పడ్డాయి. బాగుంది. ఫస్ట్ మనీ కాదు సార్ నేను ఆలోచించేది, సమస్యలు ఉన్న కాడ ఫేస్ చేయాలి, సమస్యలు ఉన్న వాళ్ళకు చెప్పాలి, వాళ్ళను కూడా క్యూర్ చేయాలనేది నా ఉద్దేశం సార్. ఇప్పుడు ఏ పక్షవాతాలు కానీ, వాళ్ళకు కిడ్నీ డయాలసిస్ వాళ్ళు, రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళు, పాపం దీర్ఘ వ్యాధులతో ఉన్న వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ కోసం చెప్పాలనుకున్న 3 సమస్య, ఒకరికి స్టంట్ వేశారు సార్. అతనికి చెప్పడంతో నాకు తెప్పి అని అన్నాడు. పోతే మా అక్కకు బీపీ ఉంది సార్, ఆమెకు చెప్పడంతో నేను వాడుకుంటా తమ్మి, వేరే వాళ్ళు చెప్పారు కానీ నాకు నమ్మబుద్ధి కాలేదు, నేను వాడుకుంటాను. ఇంకో వాళ్ళకు కూడా వాళ్ళ అమ్మకు చెప్పడంతో నేను వాడుకుంటా తెప్పి అన్నా సార్. బట్టి నేను ఇంట్లో ఉండి చెప్పడంతో వాళ్ళు అలర్ట్ అవుతున్నారు సార్. అంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ రోజు వాళ్ళని పిలిచి అందరికీ సెట్ చేస్తాను సార్. నేను కాలు ఇరిగింది, కలిసి వచ్చింది అనుకుంటా సార్. అంటే దయచేసి వేరే కాదు, కాలు ఇరగటం అంటే నరకం అనుభవించాను సార్. ఒక 4 నెలలు చాలా ఇబ్బంది పడ్డాను. మా భార్య చాలా ఓర్పుతోటి చేసింది. కానీ దయచేసి కాలు అనేది శత్రువు కూడా ఇరగకూడదు సార్. ఏదైనా అది ఇది ఏదైనా ప్రాబ్లం వల్ల అయినా కూడా ప్రాబ్లం లేదు, కానీ కాలు వల్ల చాలా ఇబ్బంది సార్. ఇప్పుడు మంచిగా గుంజటం లేదు, మంచిగా ఫ్రీగా నడుస్తున్నా సార్. అంటే కొద్దిగా స్టిక్ పట్టుకొని ఫ్రీగా నడుస్తున్నా. దాదాపు వాపులు కూడా తగ్గిపోయినాయి.
శారీరకంగా చాలా బాగా ఉన్నా, అంతా అనుకూలంగా ఉన్నది సార్. ఇది సార్ ఒక్క మాట, ఇది సార్ ఇప్పుడు డయాలసిస్ చేసే వాళ్ళు వాటర్ తీసుకోవద్దు కదా సార్, ఇది తీసుకున్నాక వాటర్ తీసుకోవాలంటున్నారు కదా, మరి వాళ్ళకి పరిష్కారం ఏందో మీరు చెప్పండి సార్ ఒక్క మాట. రైట్ అండి, చెప్దాం. ఓకే, థ్యాంక్ యూ చెప్తారు. తర్వాత ఇంకొకరిని పిలుద్దాము. థ్యాంక్ యూ సార్. చాంద్ పాషా గారు, చాంద్ బాషా షేక్. చాంద్ పాషా షేక్. నెక్స్ట్ రాజు అండి, రాజు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి సార్. నా పేరు రాజనరసింహ సార్, పూర్తి పేరు. నాది అందుగులపేట సార్, మంచిర్యాల జిల్లా అందుగులపేట చిన్న విలేజ్ సార్. హలో సార్, చెప్పండి. ఇంకా మీరు వచ్చిన రిజల్ట్ చెప్పుకొని వెళ్ళండి సార్. నేను మామూలుగా అయితే క్యాన్సర్ పేషెంట్ సార్. నాకు గత 2 years బ్యాక్ క్యాన్సర్తో కిడ్నీ తీసేసారు. క్యాన్సర్ వచ్చింది, కిడ్నీ క్యాన్సర్ వస్తే కిడ్నీ తీసేసారు సార్ మన బసవతార హాస్పిటల్లో. కిడ్నీ తీసినాక మళ్ళీ లంగ్స్లో నీరు వచ్చడం స్టార్ట్ అయింది సార్. హలో సార్, రాజు గారు చెప్పండి, వినిపిస్తుందండి, చెప్పండి సార్. ముందుగా అందరికి క్షమించాడు సార్, నాకు మాట్లాడడం తెలియదు, ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. వీడియో దీంట్లో నేను చూడడానికి కూడా నాకు అసలు తెలియదు, దీనికి సెల్ కోసం కూడా పూర్తిగా తెలియదు. మొదటిసారి మాట్లాడతాను, నాకు తప్పుగా మాట్లాడితే క్షమించండి. అయితే లంగ్స్ ఆపరేషన్ అయినప్పుడు 99% బతకరని చెప్పారు సార్. తర్వాత మళ్ళీ లంగ్స్లో నీరు వచ్చింది. అక్కడే బసవతార హాస్పిటల్లో కూడా ఏదో పైపు ద్వారా మిషన్ ద్వారా ఆపరేషన్ చేశారు, నీరు తీశారు. అయినా కూడా కాలేదు, సెలెక్ట్ కాలేదు, సక్సెస్ కాలేదు. మళ్ళీ ఒక 3 months 4 months తర్వాత మళ్ళీ నీరు బాగా వచ్చింది. ఈ మంచి మళ్ళీ కన్మా చిల్మడ హాస్పిటల్ పెట్టుకున్నాం సార్. మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు 100% సక్సెస్ అవుతామని చెప్పారు, కానీ వాళ్ళు అక్కడ చేసినా కూడా ఫెయిల్ అయింది సార్. వాళ్ళు అయితే ఎట్లా అంటే 100% మంచిగా అవుతా అని చెప్పేసి ఆపరేషన్ చేసి ఒక 1 నెల రోజులుగా ఇట్లా పైప్ వేసి పైప్ నుంచి కంటిన్యూ ఇట్లా నీరు వచ్చాడు సార్, అట్లా చెడు రక్తం వచ్చాడు అన్నట్టు. ఇక 99% ఇంకా బతకడు అన్నట్టు ఆ విధంగా ఉండే సార్. ఆ తర్వాత ఇక మాతో కాదని చెప్పేసి వాళ్ళు సంఘ ఇచ్చిన చేతులు ఎత్తేసారు సార్. వాళ్ళు మీరు మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళండి, నిమ్స్ కన్నా మళ్ళీ మీరు అక్కడికన్నా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు సార్. ఇక్కడ ఇది మన కరీంనగర్ చిల్మడ హాస్పిటల్ వాళ్ళు. అక్కడికి వెళ్ళాను సార్. వెళ్ళాక మీరు ఇప్పటికే 3 ఆపరేషన్లు అయినాయి కాబట్టి మీరు ఇప్పుడు చేయడం కుదరదు అని మళ్ళీ హైదరాబాద్ వాళ్ళు కూడా మీరు మళ్ళీ కవర్ కావాలని చెప్పేసి మళ్ళీ ఇంటికి పంపించారు. మీరు మంచిగా ఉండి కొంచెం తిని కవర్ అయినాక మంచిగా అయితే చేస్తామని చెప్పారు సార్. అట్లా అయినాక నేను మళ్ళీ ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చి ఏం చేయాలో అర్థం కాదు సార్. నాది చిన్నగా అంతే, మామూలుగా నాకు ఇంట్లో ఎట్లాంటి సపోర్ట్ లేదు సార్. లవ్ మ్యారేజ్ కాబట్టి 2 అమ్మాయిలు, ఎట్లాంటి సపోర్ట్ లేదు ఇంటి దగ్గర నుంచి. ఏంది నా పరిస్థితికి ఇట్లా అయిపోయింది, ఇంత చిన్న వయసులో నాకు ఇట్లా అయిందని చెప్పేసి అలా చాలా సఫర్ అయినా సార్. అదే టైంలో నేను మందులు వాడతాను, మామూలుగా నా అవసరాల కోసం నేను స్టేటస్ పెట్టాను సార్. అంటే నా ఆపరేషన్ అయినప్పుడు కూడా పెద్ద ఆపరేషన్ కాబట్టి 10 లక్షలు ఖర్చు వచ్చింది సార్. స్టేటస్ పెడితే సంజీరావు గారు అని మన ఒక మాస్టర్ గారు ఉన్నారు సార్, మన అప్లైనర్. ఆ సార్ చూసి నా తమ్ముడు ఇది వాడండి మీకు కవర్ అవుతా అని చెప్పేసి చెప్పారు సార్. ఈ ప్రోడక్ట్ వాడు తమ్ముడు, నీకు 100% కవర్ అవుతుంది అంటే. అసలు వాస్తవంగా అయితే ఈ 4,000 5,000 డబ్బులు పెట్టి కొనేంత సొమ్మత కూడా నాకు లేకుండా సార్. అన్న చాలాసార్లు చెప్పాను. ఒకరోజు ధైర్యం చేసి ముందుకు వచ్చి ఆ ప్యాకెట్ వాడాను సార్. ఒక 1 month దాకా వాడాను సార్. ఒకసారి ఇచ్చింది, ఆ 1 month వాడినా కూడా నాకు ఎలాంటి కవర్ కాలేదు. మళ్ళీ కూడా ఒకసారి ధైర్యం చేసి మళ్ళీ తీసుకున్నాను. రెండోసారి ప్యాకెట్ వాడిన స్టార్ట్ అయింది సార్ నాలో. ఎట్లాంటిదంటే అసలు ఊహించలేదు, దీని అమ్మ ఇది ఇలా అలాగా పనిచేస్తలేదు, అసలు ఊహించలేని మెరికల్ సార్. నా బతకడు లంజో కన్నా సిచ్యువేషన్ నుంచి ఏమని చేయగలుగుతారని నమ్మకం వచ్చింది సార్. అసలు మా వాళ్ళు అయితే డాక్టర్లకి ఏం చెప్పిన, మా భార్యకు ఈయన చిన్నపిల్లలాగా చూసుకోవాలమ్మా, బతికినంత కాలం ఎంతే ఉంటుంది, బరువులు లేవటది, ఏం పని చేయకూడదు, ఒకటే కిడ్నీ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఒకటే లంగ్స్ పని చేస్తలేదు, ఒకటే సింగిల్ కిడ్నీ ఉంది కాబట్టి ఎలాంటి బరువైన పనులు ఏం పని చేయకూడదమ్మా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నా భార్యకి అట్లా చెప్తా అంటే అసలు ఆమెకి ఏం తెలియదు, అసలు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది. ఆమెతో మాట్లాడుతాను, నాకు వినబడుతుంది, నేను పక్క పొంటి ఉన్నాగా నాకు వినబడుతుంది వాళ్ళు డాక్టర్లు అట్లా చెప్తుంటే. ఇదేంది నా పరిస్థితి ఎట్లా వచ్చింది, నేను ఎట్లా ఉండాలి, ఎట్లా చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే ఆ టైంలో ఈ మెడిసిన్ రెండో ప్యాకెట్ వాడిన కాంచి ఆటోమేటిక్గా నా బాడీలో ఎట్లాంటి మరుపులు అంటే, ఇప్పుడు నేను ఫస్ట్లో ఎట్లా ఉన్న ఆపరేషన్ కాకుండా ఇప్పుడు ఎట్లా ఉన్నా దాని అమ్మ డబ్బులు ఉన్నా సార్. ఇప్పుడు దేన్నైనా జయించగలుగుతాను ధైర్యం, శక్తి 2 సార్.
ఎట్లా ఏ పనైనా చేయగలుగుతానని నమ్మకం వచ్చింది సార్ ఈ ప్రోడక్ట్ వాడిన కాంచి. దీంట్లో ఏమున్నో తెలియదు సార్ నాకైతే. రెండో ప్రోడక్ట్ వాడిన కాంచి ఎంత శక్తి సార్. నేను నార్మల్ మనిషిని అంతగా అసలు. నాకు ఇప్పుడు ఈ రోగం ఉన్నది, ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాలని రమ్మని చెప్పారు కదా, దాని అవసరం ఇప్పుడు ఆపరేషన్ అవసరం లేదంట అట్లా అనిపిస్తుంది నా బాడీలో. అసలు వాస్తవాన్ని అయితే నాకు వీడియో చేసి చూపెట్టాలన్నది, కానీ నాకు ఇది తెలియదు సార్ ఎక్కువ. అయితే నేను ఏం సార్ మీటింగ్ వినడానికి వస్తే 1 మంత్ ట్రై చేసిన సార్. 1 మంత్ ట్రై అయ్యాక నాకు జూమ్ మీటింగ్ వినడం నేర్చుకున్నా సార్. చెప్పడం కోసం కూడా పోయిన వారం నుంచి 2 వారాల నుంచి ట్రై చేస్తున్నా సార్. ట్రై చేస్తున్నా, తెలియట్లేదు. మామూలుగా అయితే మేము ఇద్దరం భార్యాభర్తలు పని చేసుకుంటే మా ఇల్లు గడిచట్లేదు. ఇద్దరం ఇదే టైంలో మేము రెడీ అయ్యి వెళ్ళాలి సార్. నేను రెడీ అయ్యి కూర్చున్నా సార్, అప్పటి నుంచి రెడీ అయ్యి కూర్చున్నాను. మేము వెళ్ళడం కోసం, డ్యూటీకి వెళ్ళడం కోసం 8:30 కల్లా మేము ఉండాలి సార్. నేను మంచిర్యాల కలెక్టర్ డ్రైవర్ సార్. గత కొన్ని ఏళ్ళ నుంచి కలెక్టర్ గారి దగ్గర డ్రైవర్ చేస్తాను సార్. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఆపరేషన్ అయిన డ్రైవర్ చేయట్లేదు, అటెండర్ చేస్తున్నా. కానీ ఇప్పుడు ఈ ఆప్షన్, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ అయినా కానీ మళ్ళీ డ్రైవర్ చేయగలుగుతా, ఎంత దూరమైన జర్నీ చేయగలుగుతా, ఏ పని అయినా చేయగలుగుతానని నమ్మకాన్ని ఇచ్చింది సార్ ఈ ప్రోడక్ట్ సార్. ఈ చిన్న సాక్ష్యం అసలు నాకు చెప్పాలని ఇంకా చాలా ఉంది సార్. అంటే ప్రూఫ్తో సహా నా దగ్గర ఉన్నాయి సార్. కానీ నాకు ఈ వీడియో చేయడం, మాట్లాడడం కూడా తెలియట్లేదు. ఎవరైనా దయచేసి నాకు వచ్చి వీడియో తీస్తా అంటే నేను నాకు చాలా సాక్ష్యాలు ఉన్నాయి సార్. నా బాడీని నేను చూస్తే నాకు అంతకుముందు ఉన్న బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, అంతకుముందు నేను ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా అనేది వీడియో చేస్తే అర్థమవుతుంది సార్ మీకు, చూసే వాళ్ళని చెప్పే వాళ్ళకు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్. రైట్ సార్, రవి సార్, ఓవర్ టు యు. ఎస్ సార్. రైట్ అండి, రాజు గారు నిజంగా చాలా చక్కటి చెప్పారు. మీకు వీడియో సపోర్ట్ చేయడానికి మీకు వీడియో సపోర్ట్ చేయడానికి ఖచ్చితంగా మన దగ్గర నుంచి ఎవరో ఒకరు వస్తారు. మీకు తెలియకపోతే వాళ్ళు చేసిస్తారు. ఇలాంటి వీడియో అంటే ఎవరైనాండి చాలా చక్కటి రిజల్ట్ వస్తే, అలాంటి రిజల్ట్ వచ్చినప్పుడు మనకి అవన్నీ తీసి పంపించగలిగితే అందరికి ఉపయోగపడతాయండి అవి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, దాము గారు, దాము గారు మీకు ఆప్షన్ వచ్చింది చూడండి సార్. హ్యాపీ మార్నింగ్ సార్. నా పేరు దాము సార్. నేను నా అప్లైనర్ నందులాల్ సార్, ఆనందరావు సార్. నేను క్యూర్సెల్ వాడిన తర్వాత నేను ఆల్రెడీ టెస్ట్ ముందు చెప్పాను సార్. నేను వాడి నాకు రిజల్ట్ వచ్చిన తర్వాత మా చెల్లె కొడుకు అయిన హర్షవర్ధన్కి ఇచ్చాను సార్. అతని దగ్గరనే ఉన్నాడు సార్. నేను అతను స్వయంగా అతని యొక్క వాడిన తర్వాత అతనికి వచ్చిన రిజల్ట్ అతనే స్వయంగా చెప్తాడు సార్. ఒకసారి వినండి సార్. నా పేరు హర్షవర్ధన్, మాది మహబూబాబాద్ జిల్లా, మల్యాల దామెతండ. గత 2 సంవత్సరాల నుంచి నాకు ఆయాసం అనేది ఇంకా ఏం పని చేత కావట్లే. అందుకని ఖమ్మం హాస్పిటల్, శ్రీ వినాయక హాస్పిటల్కి పోతే ఇట్లా టీవీ ఉన్నది, ఆయాసం ఉన్నది అని చెప్పారు. దాని గత చెక్ చేసినప్పుడు 2 సంవత్సరాల నుంచి మెడిసిన్ యూజ్ చేస్తే ఏం రిజల్ట్ రాలే. దానిలోనైనా మా మామయ్య క్యూఆర్ సెల్ పరిచయం చేస్తే 2 సెట్లు తీసుకున్నాను. అప్పటి నుంచి నాకు అన్ని బాగానే ఉన్నది, అన్ని మంచిగా పని చేస్తున్నాను, క్లాస్కి కూడా పోతాను. దానివలన ఈ క్యూర్ సెల్ యూజ్ చేస్తూనే బాగానే ఉన్నది. ఇంకా మా మామయ్య కూడా ధన్యవాదాలు. రైట్. మాట్లాడలేక సరిగా రావటం లేదు. థ్యాంక్ యూ సార్. రైట్ అండి, థ్యాంక్ యూ. గ్రేట్. నెక్స్ట్ అండి, గజం ప్రశాంతి గారు. నమస్తే సార్, నా పేరు ప్రశాంతి, మాది కొత్తగూడెం దగ్గర సుజాత నగర్. అయితే ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ప్రస్తుతం మా సార్కి నేను ఇస్తున్నా అనమాట. అయితే ఆయనకి ఈ మధ్య చిన్న సర్జరీ అయింది. సర్జరీ అయిన తర్వాత ఈ ప్రోడక్ట్ నాకు నాగేశ్వరరావు సార్ ద్వారా అందింది. అయితే ఆయనకి షుగర్ తినకముందే 200 దాకా అట్లా ఉంటుంది. అయితే తిన్న తర్వాత కొంచెం అబౌవ్ 300 పైన ఉంటుంది. అది చాలా రోజుల నుంచి మెయింటైన్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత ఒక 2 ప్యాకెట్స్ తర్వాతకి మేము మళ్ళీ టెస్ట్ చేయడం జరిగింది. అది నార్మల్కి వచ్చేసినాయి అవి 2. చాలా హ్యాపీ అనిపించింది నాకు కూడా. తర్వాత ఈ ప్రోడక్ట్ని తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి చాలా మందికి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత గైనిక్ ప్రాబ్లంతో సఫర్ అయిన మేడము మొన్న, ఆమె కూడా 1 మంత్ దాటింది,
అయితే ఆమె ఏమన్నదంటే చాలా తేడా అనిపించింది, నాకు సర్జరీ చేయాలన్నారు. అయితే అది స్కానింగ్ తీసి ఒక 1 month తర్వాత రిపోర్ట్ పెడతా, ఇది అందరికీ ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నానని ఆమె చెప్పారు. ఆమె సర్జరీ చేయించుకోవాలా వద్దా మేడం, దీన్ని యూజ్ చేయొచ్చా అని అడిగారు నన్ను. ట్రై చేయండి మేడం, ఎన్నో ట్రై చేస్తారు కదా, ఎంతో మంది టెస్టిమోనీలు ఉన్నాయి, మీరు కనుక నయం చేసుకుంటే మీకు ఆపరేషన్ ప్రాబ్లం తగ్గిపోద్ది. మనలాగే మహిళలు చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అంటే, అంతే మేడం ఎన్నో వాటిలో ఇది అనే ఉద్దేశంతో తీసుకొని వాడారు. నేను చాలా హ్యాపీగా చెప్తుంటే నాకు కూడా మంచిగా అనిపించింది. ఈ ప్రొడక్ట్ ఎక్కువగా మహిళలు బయటకి కొన్ని చెప్పలేని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేసే మహిళలకు కూడా ఇది అందించాలని ఆమె కూడా అన్నారు. నాకు కూడా మంచిగా అనిపించింది. నిజానికి ఇది మహిళలకు కూడా ప్రతి ఇంటింటికి గడప గడపకి ఇది అందాలని నేను కూడా కోరుకొని దానికి అనుగుణంగానే లేడీస్ దగ్గరికి వెళ్ళి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు ఈ ప్రొడక్ట్ చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అలాగే ఓ పక్కన మా ఇంటి పక్కనే ఒక మేడం ఉన్నారు, ఆమెకి ఆస్మా ఉంది. అయితే ఆమె ఏ ప్రొడక్ట్ తీసుకోవాలన్నా భయపడతారు. అయితే నేనన్నా జస్ట్ సింగిల్ ప్యాకెట్ ఇది తీసుకోండి, అసలు ఇది తిన్న తర్వాతకి మీకు ఎలా ఉందో దాన్ని బట్టి నెక్స్ట్ తీసుకోండి అని చెప్పి ఒక ప్యాకెటే ఇచ్చా. ఇస్తే ఆమె ఈవినింగ్ పూట వేసుకొని వెళ్ళారనమాట. వెళ్ళిన తర్వాతకి నెక్స్ట్ డే నా దగ్గరికి వచ్చారు. వచ్చి అసలు నాకు ఎంత నిద్ర పట్టిందంటే, చాలా రోజుల నుంచి నాకు నిద్ర సరిగ్గా లేదు, ఈ ప్రోడక్ట్కి ఎంత మంచిగా నిద్ర పట్టిందో, నేను అసలు ఇంత నిద్రపోక చాలా రోజులైంది, అసలు ఒక్క ప్యాకెట్కే ఇంత ఉంటే ఇది వాడితే ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి ఆమె వాళ్ళ కోడలికి వాళ్ళ అమ్మగారికి తీసుకొని వెళ్ళారు. తర్వాత వాళ్ళ కోడలికి బ్లడ్ తక్కువ ఉంది. అయితే అమ్మాయి వాడిన తర్వాతకి ఎట్లుందని రిజల్ట్ చెప్పండి అడిగి అని అంటే, ఆమె ఒక 2-3 days తర్వాతకి ఫోన్ చేసి చెప్పారు, చాలా బాగుంది అత్తే, ఎనర్జీఫుల్ గా ఉంటుంది, ఇంతకు ముందు చాలా వీక్ అనిపించేది, ఇది తీసుకున్నాక చాలా బాగా అనిపిస్తుందని వాళ్ళ కోడలు చెప్పారంట. ఆ తర్వాత నాకు ఇలా అని చెప్పేసరికి మంచిదండి కంటిన్యూ చేయమని చెప్పండి అని చెప్పాను నేను. ఇక తర్వాత ఆమె ఇంకో 2 ప్యాకెట్లు తీసుకొని వెళ్ళారు. ఇక అంటే లేడీస్ బ్లడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మోకాళ్ళ నొప్పులున్నా, షుగర్లు, థైరాయిడ్, ఇంకో మేడంకి థైరాయిడ్ ఉంది, కొంచెం సీరియస్ కూడా అయింది. అయితే నేనే హెల్ప్ చేశాను ఆమెకి హాస్పిటల్కి వెళ్తానికి. అయితే ఆమె ప్యాకెట్ వాడిన 2 days ముందే ఆమెకు ప్రాబ్లం ఉంది, 1 day తర్వాతకి నేను వెళ్ళి ఇచ్చాను. తర్వాతకి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేయకండి మేడం, మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ దాన్ని ఆపకండి, కంటిన్యూ చేయండి అని చెప్పాను. సరే అని అన్నారు. తర్వాత ఆమె తొందరగానే రికవరీ, ఇది వాడిన తర్వాతకి వాళ్ళు టెస్టులు చేయించినప్పుడు ఆమెకి థైరాయిడ్, షుగరు అన్నీ కూడా నార్మల్కి వచ్చినాయి ఒక 10 days తర్వాతనే. ఆ మందులతో పాటు ఇవి కూడా కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఆమె మొత్తం 3 ప్యాకెట్స్ అయిపోయిన తర్వాతకి థ్యాంక్ యూ సార్, ప్రశాంత్ గారు ఈ ప్రశాంత్ గారు ప్రోడక్ట్ చాలా చాలా అందించినందుకు చాలా థ్యాంక్ యూ. చాలా you, చాలా టెస్టిమోనీస్ చెప్పారు, చాలా ఎక్సలెంట్, చాలా ఎక్సలెంట్. మీ సొంతంగా మీది కూడా చెప్పారు. నెక్స్ట్ టైం నుంచి ఏమంటే ఎవరైతే మనకి ప్రొడక్ట్ వాడారో వారి ద్వారానే చెప్పించడానికి ప్రయత్నించండి. మీరైతే చాలా మందికి ఇచ్చారు, వాళ్ళందరితో మాట్లాడి నెక్స్ట్ మీటింగ్ లో నెక్స్ట్ సండే వాళ్ళతోనే స్వయంగా మాట్లాడించడానికి ప్రయత్నించండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓవర్ టు యు రవి సార్. ఎస్ సార్. అలాగే ఇంకొక చిన్న విషయం కూడా అండి, ఇన్ని చక్కటి రిజల్ట్ చాలా మందికి ఉన్నాయి, నేను ప్రతి మీటింగ్ లో చెప్తూ ఉంటాను. వాళ్ళతో ఒక 1 minute కానీ 1.5 minute కానీ లేకపోతే 2 minutes లోపల చక్కటి వీడియో తీసి పంపిస్తే చాలా మందికి అందుతాయండి. ఓకే, రైట్ అండి. సుమత గారు, మీకు ఆల్రెడీ అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సమత సార్. నేను క్యూర్ సెల్ వాడి ఇప్పుడు 10 days అవుతుంది. అంటే మా మదర్ కి కిడ్నీ ప్రాబ్లం రావడం వల్ల ఇది యూజ్ చేశాను. ఆమె కిడ్నీ ప్రాబ్లం వల్ల ఏమైందంటే మొత్తానికి ఇన్ఫెక్షన్ అయ్యింది అన్నట్టు. ఇన్ఫెక్షన్ అయ్యి ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? సూర్యాపేట సార్ మాది. చెప్పండి. మాది సూర్యాపేట. అయితే తను ఇప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల ఆహారం ఏమి తినట్లేదు. ఒక 12 days నుంచి నేను క్యూర్ సెల్ వాడుతున్నాను.
తను క్యూర్సెల్ వాడిన కానీ అసలు ముందు అన్నం తినకపోవడం వల్ల చాలా సిక్ అయిపోయింది. అది డయాలసిస్ చేయడం వల్ల ఇక్కడ ఇన్ఫెక్షన్ అయితే ఇక్కడ పెట్టినాం, మళ్ళీ ఇక్కడ ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ ఇక్కడ పెట్టినాము. ఇక అసలు కావట్లేదు, అది తీసేద్దామని తీసేసాము. అది డయాలసిస్ కూడా మెడిసిన్ ద్వారా కొంచెం క్యూర్ అయిందని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చినాం సార్. కానీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తను ఏం తింటలేదు, తినకుండా చాలా సిక్ అయిపోతుంది. ఆ టైంలో క్యూర్సెల్ నాకు పరిచయం అయింది. తను తినకపోయినా పర్వాలేదులే, నేను ఇది వాడతాను అని చెప్పేసి వాడాను. ఇప్పుడు తను 12 days నుంచి అసలు ఆహారం ఏం తీసుకుంటలేదు, కానీ చాలా స్ట్రెంగ్గా హెల్దీగా ఉంది. మాట్లాడుతుంది, గుర్తుపడుతుంది అందరిని. అంతకుముందు గుర్తుపట్టకపోయేది, చాలా వీక్ గా ఉండేది. ఇంకోటి స్కిన్ కూడా గ్లో అయ్యింది, చాలా స్కిన్ ఫ్రెష్ అంతా ఇట్లా ముడత పడిపోయి బ్లాక్ గా ఉండేది. అట్లాంటిది ఒక్క నిమిషం చూపిస్తా సార్. మా మదరు తను లేచి కూర్చుంటది, మాట్లాడుతుంది. ఇప్పుడు కొద్దిగా చలి పెడుతుందని పడుకుంది, లేయమంటే లేయలేదు. చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ సార్ ఇది. నాకు కూడా ఇది ఏమంటారు, షుగర్ ఉంది, కాళ్ళు నొప్పి, బోన్స్ అన్ని నొప్పి ఉంటే నేను ఒక ప్యాకెట్ వాడిన, సర్జెట్ ఒకటే వాడినాను. నాకు మరుసటి రోజు నుంచే అసలు ఈ నొప్పులు, మంటలు ఇవి తగ్గినాయి. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంతకుముందు కొన్ని ఆయుర్వేదిక్ అవి ఇవి వాడాను, అయినా క్యూర్ కాలేదు. నేను అమ్మతో పాటు ఆమె మిగిల్చింది కదా, ఆమె తాగలేకపోతుంది. ఇంకోటి ఆమెకి వాటర్ లో కలిపి తాపుతున్నా, ఆమె కనీసం వాటర్ కూడా మింగుతలేదు. అటువంటి పరిస్థితిలో నాకు చాలా ధైర్యం ఇచ్చింది క్యూర్సెల్. థ్యాంక్ యూ సార్. మా అత్తమ్మ నాకు పరిచయం చేసింది. తర్వాత మురళి సారు మాకు అసలు ఇచ్చిన పర్సన్. థ్యాంక్ యూ క్యూర్సెల్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, చక్కటి రిజల్ట్ చెప్పారు. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సార్, మరిపేడ శ్రీనివాస్ సార్. హలో సార్, నమస్కారం. నేను శ్రీనివాస్, మామిడాల, గోదావరి కని. నేను హార్ట్ఫుల్నెస్ అండ్ మెడిటేషన్ ట్రైనర్ను. నేను ఒక 1 month క్రితము రామచంద్రారెడ్డి అని నాకు ఈ క్యూర్సెల్ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. నేను వాడినటువంటి ఈ క్యూర్సెల్ ఒక 5వ రోజు నుంచెల్లే, అంటే నాకు 15 years నుంచి మోకాలు నొప్పి ఉన్నది. ఆ మోకాలు నొప్పి చాలా బాగా ఎక్కువ ఉంటుండే. డైలీ నేను ఒక 3 rounds మాత్రమే వాకింగ్ చేయడం జరుగుతుండే. ఇప్పుడు నేను ఒక 5 rounds స్పీడ్ గా నడవడం ప్రారంభించాను. ఆ పెయిన్ కూడా మొత్తం అయింది. అలాగే నాకు హార్ట్ సర్జరీ కూడా 3 years క్రితము జరిగింది. అప్పుడు నా మెడలలో 55% బ్లాకేజ్ ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పడం జరిగింది. మెడల్ నొప్పి కూడా ఇట్లా అంటే చాలా పెయిన్ గా ఉంటుండే. అది కూడా ఇది వాడిన ఒక వారం రోజులలో ఆల్రెడీ ఈ పెయిన్ మొత్తం అయింది. చాలా అద్భుతంగా ఉంది ప్రోడక్ట్. హ్యాట్స్ ఆఫ్ క్యూర్సెల్. రైట్ సార్, సూపర్ సార్, చక్కగా చెప్పేశారు సార్. వెరీ గుడ్ సార్. కొంతల శ్యామలయ్య గౌడ్ గారు సార్, మీకు అన్మిట్ ఆప్షన్ వచ్చింది చూడండి సార్. సార్ నమస్కారం సార్, అందరికీ నమస్తే. నా పేరు కొట్నాల శ్యామలయ్య గౌడ్. మాది వచ్చేసి గ్రామము రేగడి మైలారం. నేను ఇప్పుడు ఈ వికారాబాద్ జిల్లా సార్, మాది వికారాబాద్ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. నేను జూన్లో ఈ యొక్క క్యూర్సెల్ నాకు పరిచయం అయింది బసవరాజు ఎర్రనపల్లి గారి ద్వారా. వెంకటరమణ సీనియర్ ఆయన దగ్గర పోయినాము, ఆయన దగ్గర తీసుకున్నాము. నాకు షుగరు ఫస్ట్ వచ్చినప్పుడు జ్వరంలో ఉన్న 400 చిల్లర ఉంది. తర్వాత డాక్టరు ట్యాబ్లెట్స్ రాసిండు. ఒక పూటకు 2 పూటకు 2 అంటే 3 2 6 ట్యాబ్లెట్లు రోజు వాడేది. డాక్టర్ని అడిగితే ట్యాబ్లెట్లు ఇంట్లో 6 8 వాడితే ఎట్లా సార్ అంటే, ఏం లేదు, మనం భోజనం చేసినట్లు అవి తినొచ్చు, దాంట్లో ఒక అవయవంలాగా అనుకోవాలి అట్లా అని చెప్పిండ్రు. తర్వాత క్యూర్సెల్ వాడినప్పటి నుంచి కూడా నేను ఇప్పుడు 160 70 200 లోపలనే ఉంటున్నది ఈ యొక్క షుగరు. మరి
షుగర్ కాకుండా థైరాయిడ్ కూడా కొంచెం కొంచెం ఉంటుండే, ఇట్లా తగ్గినప్పుడు ఇట్లా వస్తుండే. అదేవిధంగా నాకు పైల్స్ అయితే ఆపరేషన్ చేసుకుని ఉంటుంది. ప్రతి నెల అప్పుడప్పుడు మోషన్స్ పోయినప్పుడు రక్తం వస్తుండే, మరి అది కూడా తగ్గింది. బాడీ అంతా యాక్టివ్గా ఉంది సార్. ఇప్పుడు క్యూర్సెల్ వాడుతున్నా, ఇప్పుడు 3 స్టార్లో రన్నింగ్ చేస్తున్నా. ఇప్పుడు నేను వెంకటరమణ సార్ మా సీనియరు, విశ్వనాథం సారు వాళ్ళు ఉన్నారు. మరి మేము కూడా కొంతమందికి చాలా మందికి చెప్పడం జరిగింది, వాళ్ళందరూ కూడా వాడుతున్నారు. క్యూర్సెల్ అనేది అందరికీ ఆదాయము, ఆర్థికంగా మరి శారీరకంగా ఆరోగ్యం ఆనందం ఉంది సార్. చాలా ధన్యవాదాలు సమయం ఇచ్చినందుకు కూడా. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. క్యూర్సెల్ అందరికీ సారులకు అందరికి కూడా ధన్యవాదాలు సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అండి సిఎండి నాసీర్. సిఎండి నాసీర్ గారు. ఓకే, నెక్స్ట్ అండి విజయ్. అయ్యా సార్, నాసీర్ గారు మాట్లాడండి. నాసీర్ సార్ మీకు అన్మ్యూట్ ఓకే అండి. అస్సలాము అలైకుం సార్. అస్సలాము అలైకుం, చెప్పండి. సార్ నా పేరు నాసిర్ హుస్సేన్ సార్. నాకు ఈ ప్రోడక్ట్ యూజ్ చేసి ఒక 2 months అయింది సార్. ఎస్ సార్, చెప్పండి, దాని రిజల్ట్ చెప్పండి. కొద్దిగా బయటకు వచ్చి మాట్లాడండి, మీ వాయిస్ కొంచెం బాగా వినిపిస్తుందేమో. సార్ ఇప్పుడు చూడండి సార్, దీనివల్ల చెప్పండి. నేను జెడ్ఎన్బి ముస్తఫా అని చెప్పి ఆయన నాకు రెఫర్ చేసినారు సార్. మళ్ళీ ఖాదర్ సార్ అని చెప్పి ఆయన రెఫర్ చేసినారు. దీనివల్ల ఇది చాలా ప్రోడక్ట్ చాలా బాగుంది సార్. నాకు మా నాకు శ్వాస ఉంది సార్. అవునండి, అవునండి, చెప్పండి. కనబడుతుంది సార్. దీనివల్ల నాకు ఇది వాడడం వల్ల ఇది అంతా బ్లాక్ అయిపోయింది సార్. పౌడర్ మాదిరిగా సార్. ఇది సిగ్నల్ వీక్ ఉంది, వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి నాసీర్. సిగ్నల్ వీక్ ఉంది, ఓకే సార్, థ్యాంక్ యూ. వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి సార్. దీనివల్ల నాకు చాలా బాగా రిజల్ట్ ఇది అయింది సార్. ఇది మా నాయన గారికి కూడా పాస్కి లేయాలంటే 5 సార్లు 7 సార్లు పాస్కి లేస్తుండే సార్ ఆయన. ఈ రిజల్ట్ ఇది చేసిన తర్వాత దీనివల్ల ఒకసారి లేదా 2 సార్లు పాస్కి పోతున్నారు సార్. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్. ఎస్, ఓవర్ టు యు రవిచంద్ర సార్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి నాసీర్ గారు, చాలా చాలా థ్యాంక్స్, మంచి రిజల్ట్ చెప్పున్నారు మీరు. విజయ్ బామిడి అండి, విజయ్ బామిడి. హలో సార్, చాంద్ భాష నాకు రాలేదు సార్ కొంచెం. హలో, చాంద్ భాష చాంద్ భాష సార్ నా పేరు. ఇందాక అన్మీట్ ఇచ్చారు, ఇవ్వలేదు సార్ నాకు. ఎన్నిసార్లు టచ్ చేసిన అన్మీట్ రాలేదు, ఇందాక కట్ చేశారు. చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి. ఓకేనా? ఓకే సార్, నా పేరు చాంద్ భాష సార్. మాది సూర్యాపేట డిస్టిక్, హుజనగర్ మండలం, లింగగిరి గ్రామం సార్. నేను వచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్ చేస్తుంటా సార్. మా అప్లైనర్ వచ్చేసి మా మెంటర్ సైదులు సార్, బిఎస్ బచ్చలకూరి సైదులు అని సూర్యాపేట సార్ది. నాకు వచ్చేసి సార్ బ్యాక్ పెయిన్ ఉంది సార్. L4 L5 పోయింది, ఎంఆర్ఐ స్కాన్ ఇవన్నీ తీయించుకున్నాను. ఖమ్మంలో మేధా హాస్పిటల్ కూడా చూపించుకున్నాను. అయితే సార్ టాబ్లెట్లు రాశారు, వాడుతున్నా కానీ ఏం ఫలితం లేదు సార్. సర్జరీ కనుక చేయాలని చెప్పారు నాకు. సరైనట్టుగా సర్జరీ అంటే నాకు ఇష్టం ఉండదు. కొద్దిగా యాంటీబయాటిక్ కూడా ఎక్కువ వాడను నేను. మెడిసిన్ తగ్గించుకోవడం మంచిదని ఇందులో సైడ్ ఎఫెక్ట్ వాడను, ఎక్కువ తక్కువ వాడను. అయితే నేను చిరోపతి అని కూడా దానికి అడుగుపోయాను సార్. నేను చిరోపతి కూడా చూపించాను, అంత రిజల్ట్ అనిపించలేదు. నాకు ఎట్లా వేరే పని మీద పోతే సైదులు నాకు ఫ్రెండ్ అవుతాడు. మేము నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తుంటాం సార్. బైక్ మీద బాగా తిరుగుతుంటాం. ఈ బ్యాక్ పెయిన్ వల్ల తిరగలేకపోయేది, మంచం నుంచి కూడా లేవలేకపోయేది. నేను ఎక్కువసేపు నిలబడ్డా కానీ
ఎక్కువ నిలబడి ఉండలేకపోయేది సార్. మళ్ళీ ఎప్పుడో 10 నిమిషాలు నిలబడి ఉంటే ఎప్పుడో పడుకోవాల్సి వచ్చేది సార్. అటు నొప్పి లేసి విపరీతంగా ఉండేది, తట్టుకోలేకపోయేది, జర్నీ కూడా చేయలేకపోయేది. అంత ఇబ్బంది పడుతుంటే నడుము కూడా బెల్ట్ పెట్టుకొని తిరిగేది. ఏమైనా అర్జెంట్ పని ఉంటే పోయేది సార్, పోయిందని తప్పపోయేది. సూర్యాపేట పోతే మా ఫ్రెండ్ ఒకరిని తీసుకపోతే సార్ కలిశారు. సార్ కలిసి ఇట్లా ఉంది సార్, ఇట్లా బ్యాక్ పెయిన్ వచ్చింది, ఇట్లా అంటే లేదు సార్ క్యూర్సెల్ అని ఒక ప్రోడక్ట్ ఉంది సార్, ఇది వాడండి బాగుంటుంది అని చెప్పేసి మీరు డబ్బులు అయితే తర్వాత ఇద్దరు అని 2 ప్యాకెట్లు తీసుకొని 2 ప్యాకెట్లు ఇచ్చారు సార్ నాకు. నేను ఆ 2 ప్యాకెట్లు తీసుకొచ్చి ఒక ప్యాకెట్ వాడే సార్. ఒక ప్యాకెట్ వాడితే రిజల్ట్ రాలేదని నేను పక్కా పడేసా. సార్ నాకేం రిజల్ట్ రాలేదు సార్, ఏం అనిపించలేదు సార్ అంటే, లేదు సార్ సైదుల్ సార్ చెప్పారు నాకు, లేదు సార్ దాని రిజల్ట్ అనేది బాడీ తత్వం బట్టి శరీరాన్ని బట్టి ఉంటుంది సార్, మీరు ఆ ప్యాకెట్ కూడా వాడండి, వాడాక చెప్పండి సార్ ఇబ్బంది ఏముందంటే, సరే మళ్ళీ ఆ 2వ ప్యాకెట్ వాడే సార్. 2వ ప్యాకెట్ వాడి పూర్తిగా అయిపోయిన తర్వాత నాకు రిజల్ట్ మంచిగా వచ్చింది సార్. నా బ్యాక్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు నేను అన్ని పనులు చేసుకుంటున్నా, లేస్తున్నా, తిరుగుతున్నా, బైక్ కూడా జర్నీ చేస్తున్నా సార్. మొన్న కూడా నేను బైక్ జర్నీ ఎక్కువ చేస్తుంటా. వరంగల్ కూడా పోయినా సార్ బైక్ మీద. వరంగల్ మా ఊరు నుంచి సూర్యాపేట నుంచి వరంగల్ అంటే లెక్కేసుకొని చాలా దూరం ఉంటుంది, 200 కిలోమీటర్ పైన వస్తుంది. ఆయన తిరుగుతున్నా బాగుంది, నాకు బ్రహ్మాండంగా తగ్గింది సార్. నాకు ఇక దేవుని వరం అనుకోవాలి, ఈ ప్రోడక్ట్ దొరకడం చాలా అదృష్టం సార్. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే నేను చెప్పేది, నేను ఐడి తీసుకోవడం జరిగింది. ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంది సార్ మా ఊర్లో, ఆ వీడియో కూడా నేను గ్రూప్ లో సెండ్ చేశాను సార్. క్యాన్సర్ పేషెంట్ వచ్చేసి అమ్మాయికి గొంతు 22 సంవత్సరాలు ఉంటాయి సార్, చిన్న వయసు 22 సంవత్సరాలు. ఒక చిన్న పాప ఉంది, ఆ పాపకి ఆమెకి 1 ఇయర్ ఉంటుంది పాపకు వచ్చేసి. గొంతుకి థైరాయిడ్ గ్రంథి ఉబ్బింది సార్, లావు గొంతు దగ్గర గడ్డలకి ఇక్కడ లావు అయింది సార్ బాగా. అయితేనో హాస్పిటల్ పోయారు, ఖమ్మం ఆర్కా హాస్పిటల్ పోయారు సార్. పోతే హాస్పిటల్ టెస్ట్లనే చేసి ఇది కొంచెం నీరు తీసి పరీక్ష చేయాలని చెప్పేసి దాంట్లో నుంచి కొంచెం వాటర్ తీసి క్యాన్సర్ టెస్ట్ పంపించారు సార్. పంపిస్తే అమ్మాయికి క్యాన్సర్ అని తేలింది. సర్జరీ ప్రొఫైల్ మొత్తం చేశారు. సర్జరీ ప్రొఫైల్ చేసిన దాంట్లో కూడా క్యాన్సర్ చేసరికి క్యాన్సర్ అని తేలింది. ఈమె క్యాన్సర్ ఉంది, దీనికి అర్జెంట్ గా సర్జరీ చేయాలని చెప్పారు. వాళ్ళు కొంచెం భయపడి క్యాన్సర్ అనేసరికి మళ్ళీ ఏమై క్యాన్సర్ రావడం చిన్న వయసులో అనేసి మళ్ళీ హైదరాబాద్ పోయి మళ్ళీ టెస్ట్ చేయించడం జరిగింది. దాని క్యాన్సర్ హాస్పిటల్ పోవడం జరిగింది సార్. క్యాన్సర్ హాస్పిటల్ పోయి మళ్ళీ ఆడ టెస్ట్ చేపిస్తే క్యాన్సర్ అని వచ్చేసింది. దీన్ని సర్జరీ చేయాలి, 2,50,000 అయితే చెప్పారు సార్. చెప్తేనో మాకు టైం కావాలి, ఒక 2 నెలలు టైం ఏంటంటే తీసుకుని వచ్చారు సార్. నేను వాళ్ళది నాకు కలవడం, నేను ఆర్ఎంపీ డాక్టర్ చేస్తా కాబట్టి మన పరిచయం కాబట్టి నేను వెళ్ళి వాళ్ళని నాకు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇట్లా ఒక అవకాశం ఉంది, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఈ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ ఉంటుంది, ఇది వాడండి మీకు మంచిగా తగ్గుతుంది, తగ్గకపోతే ఒక 3 నెలలు 2 నెలలు టైం ఇచ్చారు కదా హాస్పిటల్, ఈ 2 నెలలు వాడు, నువ్వు తగ్గితే మా అదృష్టం కదా అని ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ నేను వచ్చేసి ఒక 2 ప్యాకెట్లు ఇచ్చాను సార్ వాళ్ళకి. 2 ప్యాకెట్లు ఉదయం సాయంత్రం వేసుకోమని చెప్పాను. ఉదయం సాయంత్రం వేసుకున్నాక కొద్దిగా వాళ్ళకి పావులంత తగ్గింది సార్. తగ్గాక 20 రోజులు నా కాడికి వచ్చారు. మళ్ళీ మా సైదుల్ సార్ కూడా ఫోన్ చేయడం జరిగింది సీనియర్ కి, సార్ 3 పూటలు అయిపోయింది సార్ అని చెప్తే వాళ్ళకి మళ్ళీ ఆ రోజు 3 పూటలు వేయించారు సార్. కరెక్ట్ గా 1 మంత్ అయింది సార్. ఈ రోజు చాలా మటుకు తగ్గింది సార్, 20-30% ఎబో తగ్గింది. నిన్న వీడియో కూడా తీయడం జరిగింది, సైదుల్ సార్ పిలిపించాను, వీడియో తీసాము, ఆ వీడియో కూడా గ్రూప్ లో పెట్టాము సార్. ఇట్లా ఇలా ఏమైనా పెట్టొచ్చా సార్ ఇప్పుడు గ్రూప్ లో, చెప్పగలుగుతారా ఎలా పెట్టాలంటే ఇప్పుడు యూట్యూబ్ లో మన మీటింగ్ లో పంపించండి సార్. మీరు మీ సీనియర్ కి ఎవరైతే సైదుల్ సార్ ఉన్నారో సైదుల్ గారు పంపించండి, ఆయన మాకు పంపిస్తారు, దాన్ని మనం చేసి పెడదాం సార్. అక్కడ మన గ్రూప్ లో అయితే షేర్ చేసాం సార్ న్యూ టీమ్ లో. బాగుంది సార్, చాలా సూపర్ రిజల్ట్ సార్. ఇంకొక అతనికి నేను షుగర్ పేషెంట్ కి ఇచ్చాను సార్, అతనికి కాలు కూడా 4 సార్లు ఆపరేషన్ చేసి ఇన్ఫెక్షన్ వచ్చి కాలు కూడా చాలా లావు ఉంటుంది సార్, అది కూడా వీడియో తీశాను, మా సైదుల్ సార్ కూడా పంపించాను. ఆ వీడియో ఏం జరిగింది, అతనికి షుగర్ 300 నుంచి తగ్గపోయేది. ఇప్పుడు మన ఇచ్చాక ఒక ప్యాకెట్ వాడిన తర్వాత అతనికి మంచి రిజల్ట్ వచ్చి ఆయన నిన్న మా ఇంటికి వచ్చేసి మళ్ళీ 3 ప్యాకెట్లు తీసుకుపోవడం జరిగింది. అడ్రస్ తెలుసుకొని వచ్చింది సార్, వచ్చి మళ్ళీ 3 ప్యాకెట్లు తీసుకోవడం జరిగింది. షుగర్ వచ్చేసి 160కి వచ్చింది ఫస్ట్ 3 రోజుల తర్వాత. ఆయన సొంతంగా చేసుకుంటారు సార్, టెస్ట్ ఇంట్లో ఉంటుంది. మళ్ళీ తర్వాత ఒక ప్యాకెట్ మొత్తం పూర్తిగా అయిపోయినాక మళ్ళీ 120-130 ఉందండి సార్ షుగర్. ఆయన గొప్పగా ఫీల్ అవుతున్నాడు సార్. ఇలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది సార్. నేను ఇంకా చాలా మంది పేషెంట్కి ఇస్తాను సార్. ఒక పెరాలసిస్ పేషెంట్ కూడా ఇచ్చాను, ఆయన కూడా నోటి మాట రాకపోయేది సార్ స్పష్టంగా, ఇప్పుడు స్పష్టంగా వస్తుంది మాట కూడా, కాకపోతే కొద్దిగా లేవట్లేదులే కానీ మాట అయితే స్పష్టంగా వస్తుంది. ఆయన వాడబట్టి ఒక 10 రోజులైంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ, క్యూర్సెల్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ. చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. అలాగా వీడియో తీసి పెట్టండి సార్, అందరికి ఉపయోగపడతాయి. తీసే సార్ వీడియో ఉంది సార్, ఎట్లా పెట్టాలో తెలియదు సార్, మా సైదుల్ సార్ పెట్టా సార్ వీడియో. పెట్టమంటే ఇప్పుడు పెడతారు, ఆప్షన్ చెప్తే నేను పెట్టేస్తా సార్ ఇప్పుడు గ్రూప్ లో వెళ్ళిన. అట్లాగే ఆయన పెట్టండి. రైట్ అండి. నెక్స్ట్ విజయ్ బామిడి, విజయ్ గారు, విజయ్ బామిడి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చిందండి, చూడండి ఒకసారి. సార్ నేను మొదట్లోనే చెప్పాను, ఈ రెడ్మీ, వివో ఇలా పేర్లు ఉంటే నేను పిలవలేను అనేసి, మీరు దాన్ని మార్చుకుంటే నేను పిలిచేవాడిని. ఎవరైనానండి అది ఒక్కసారి మార్చుకోండి. మహేందర్ ఇమ్మడి, మహేందర్ ఇమ్మడి సార్ మాట్లాడండి.
మహేందర్ గారు మీరు ఇంకొకసారి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ వచ్చి ఉంటుంది చూడండి పైన. రైట్, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మాది Very, very మహబూబాద్ good morning. దంతాలపల్లి మండలం ఆగపేట విలేజ్ సార్. నాకు అప్లైనర్ వచ్చేసి వెంకటేశ్వర్లు సార్. నేను ఒక లేడీకి పర్సనల్ ప్రాబ్లం గురించి ఇవ్వడం జరిగింది సార్. అయితే ఫస్ట్ మంత్ వాడిన తర్వాత ఆ మంత్ తర్వాత టెస్ట్లోకి వెళ్ళారు సార్. మొన్న టెస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఆమెకు గర్భసంచిలో చిన్న ఆ ట్యూబ్లో గడ్డలాగా అయ్యి చీము లాగా పట్టింది సార్. అంటే ఆల్మోస్ట్ సర్జరీకి వెళ్ళే టైం సార్ అది. అయితే ఆమె టెస్ట్లకు వెళ్ళిన తర్వాత టెస్టులు చేయించుకున్నారు సార్. 3 days తర్వాత టెస్టులు వచ్చినాయి. నేను సెకండ్ డోస్ కూడా ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా సార్. ఆ డోస్ ఇచ్చే ముందు నేను ఆ టెస్టులు చేయించుకున్నా. దాని టెస్టులు చూసిన తర్వాత నేను తీసుకుంటానని బుక్ చేసిన తర్వాత అన్నా సార్. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆమె స్వయాన వచ్చి డాక్టర్ గారు అన్నారట 90% బ్లాక్ అయిన ట్యూబ్ అనేది మీకు 60% తగ్గింది, 40% ఉందని చెప్పారు సార్ డాక్టర్ గారు. ఆమె స్వయాన నేను ప్రొడక్ట్ తీసుకొచ్చిన తర్వాత నేను తీసుకోను అన్న ఆమె తెల్లారి వచ్చి నాకు ఆ ప్రొడక్ట్ కావాలని నాకు ఇవ్వని అడిగింది సార్. చాలా చాలా నయమైంది సార్. ఇంకొక అతనికి శుక్రవారం రోజు ప్రోడక్ట్ ఇచ్చాను సార్. శనివారము ఈరోజు సండే సార్. నిన్న శనివారం వేసుకున్నట్టే వీళ్ళు సండే యాక్టివ్గా ఉన్నాడు సార్. అంటే ఆయనకు నరాలకు సంబంధించి ఇవ్వడం జరిగింది సార్. ఆయన కూడా బాగుంది అని నిన్న నేను సాయంత్రం కాల్ చేసిన సార్. అతనికి కూడా చెప్పడం జరిగింది సార్. అంటే ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల చాలా వరకు కూడా నయమైంది సార్. ఈరోజు ఆ పేషెంట్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా సార్. కానీ ఆమె వాళ్ళ తమ్ముని చనిపోతే వెళ్ళారు సార్. ఈరోజు వీడియో చేసి పెడదామని అనుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మహేందర్ గారు. మరొకసారి అందరికీ ఇదే విన్నపం అండి, వీలైనంత వరకు మీరు సండే ఇక్కడ చెప్తే ఓకే, లేకపోయిన పక్షంలో మీకు ఇంకా చాలా రిజల్ట్స్ ఉన్నాయండి. అలాగే చాలా రిజల్ట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు వాళ్ళతోనే మాట్లాడించి 1 నిమిషం నుంచి 2 నిమిషాల నివిడి అంటే ఆ టైం లోపల వీడియో తీసి పంపించగలిగితే అందరికీ ఉపయోగపడతాయి. ఓకే అండి, మరి మనం చివరి అంకానికి వచ్చేసాము. అంటే ఇప్పటి వరకు చెప్పిన ఎంతమంది అయితే 16 మంది చెప్పున్నారు, వీళ్ళందరినీ కూడా మనకంటూ ఒక జడ్జి గా నిర్ణయించి, ఒక న్యాయ నిర్ణేతగా నిర్ణయించి, వీళ్ళు చెప్పిన వాళ్ళలో ఎంతో కొంత వారికి ఒక చిన్న రివార్డ్ ని పారితోషికంగా ప్రకటించి వాళ్ళకి మనము ఇలాగా ముందుకు తీసుకెళ్తూ సంతోషపెడతాము. సో దీన్ని చెప్పడానికి ఇంత మంచి సిస్టమ్ ని ఏర్పాటు చేసిన నిజంగా మన గ్రేట్ అప్లైన్, మన అందరి డబుల్ డైమండ్ లయన్ సార్ కి మాత్రం కోటి ధన్యవాదాలండి. అయితే ఇలాగా ఈ రోజు మనకి ఈ రివార్డ్ ని ప్రకటించడానికి మనకి సెషన్స్ ఇస్తూ గ్రేట్ లీడర్ గా ఆయన కూడా మన ముందుకి వస్తూ ఉంటారు. సో జి వెంకట్ సార్, జీవి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ ఈ రోజు జడ్జిగా. ఎస్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ రోజు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన లైన్ సార్ కి ఫస్ట్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నాను సార్. అంటే ఈ రోజు చెప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళు చాలా హార్ట్ఫుల్ గా వాళ్ళు ఫీల్ అయ్యే చెప్పారు. చెప్పిన వాళ్ళందరూ కూడా చాలా మంచి రిజల్ట్స్. అంటే ఈ ఒక్క సెషన్, అంటే ఈ సండే ఒక్క సెషన్ చూస్తే డిఫరెంట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ తగ్గిన వాళ్ళు, గ్యాస్ తగ్గిన వాళ్ళు, కీళ్ళ నొప్పులు తగ్గిన వాళ్ళు, యూరిక్ యాసిడ్ తగ్గిన వాళ్ళు, థైరాయిడ్ తగ్గిన వాళ్ళు, బోల్డ్ హెడ్ మీద మళ్ళీ బాల్ హెడ్ మీద మళ్ళీ హెయిర్ వస్తున్న వాళ్ళు, అలానే క్యాన్సర్ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్. అంటే రోజు మనం డెమాన్స్ట్రేషన్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటే కొంతమందికి నిజంగా ఇన్ని తగ్గుతాయని కొంతమంది అనుమానం అపోహలతో ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఎవరైతే మీరు చెప్పినప్పుడు ఇంత ఎక్సలెంట్ గా ఈ ప్రోడక్ట్ పనిచేస్తున్నప్పుడు నమ్మలేదో వాళ్ళకి ఒక సండే టెస్టిమోనియల్ సెషన్ ఓపెన్ చేసి చూపించండి. అంటే ఎంతమంది వాళ్ళు రియల్ గా వాళ్ళు లైవ్ లోకి వచ్చి దీని బెనిఫిట్స్ ఏంటో చెప్తున్నారో మనకు అర్థం అవుతూ ఉంటుంది. అప్పుడు ఈరోజు నాకు చాలా కష్టతరమైన బాధ్యత చెప్పారు సార్. అంటే అందరూ బాగా చెప్పారు, ఎవరిని సెలెక్ట్ చేయాలో కూడా నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. కానీ కొంతమందిని ఖచ్చితంగా సెలెక్ట్ చేయాలి కాబట్టి, అంటే సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఇది సెలెక్షన్ అంటే జస్ట్ ఒక ఎంకరేజ్మెంట్ అంతే. అంటే వీడియో ఆన్ చేసుకొని ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళే చెప్తున్నారో వాళ్ళకి మాత్రం మనం ఒక స్పెషల్ రివార్డ్ ఇవ్వడం కోసం ఈ సెషన్ నాకు అప్పచెప్పడం జరిగింది. ఈ రోజు మొట్టమొదటిగా ఫస్ట్ మాట్లాడిన కర్ణావత్ వెంకన్న గారు, అండ్ రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పారు.
జనరల్ నాకు కూడా ఇంతకుముందు ఇది వాడక ముందు చాలా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండేది, ఇప్పుడు చాలా నార్మల్ అయింది. అలానే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, కీళ్ళ నొప్పులు తగ్గినాయని చెప్పారు. అలానే యూరిక్ యాసిడ్, ఇలా తను వాడి తనకు మంచి రిజల్ట్స్ వస్తూ వాళ్ళ వైఫ్ కూడా వాడటం వల్ల మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లం, వాళ్ళ వైఫ్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా తగ్గిందని చెప్పారు. సో ఈ రోజు ఒక పర్సన్ వెంకన్న గారిని సెలెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్. అలానే ఆయన మళ్ళీ లైవ్ లో చూపించాడు హెయిర్ ఇలా అని, నాకు చూసారా చిన్న హెయిర్ వస్తుందని చెప్పి లైవ్ లో చూపించారు. సో రియల్లీ గ్రేట్ అండి. నేను కూడా చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను, నేను ఇచ్చిన వాళ్ళు అంటే మేము ప్రమోట్ చేసిన వాళ్ళు కూడా కొంతమందికి హెయిర్ మళ్ళీ బ్లాక్ హెయిర్ చిన్నగా అంటే ఇంతకుముందు వైట్ హెయిర్ ఉంది, ఇప్పుడు బ్లాక్ హెయిర్ వస్తుంది. సో ఫస్ట్ పర్సన్ గా సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకో పర్సన్ బాబురావు గారు ధర్మసోత్తం, ఈయన పురోహితం చేస్తానని చెప్పారు. ఏదో అనివార్య కారణాల వల్ల పాయిజన్ తీసుకున్నారు. సో చాలా ఎక్కువ ఖర్చుతో కూడి మళ్ళీ ఆయనకు రెగ్యులర్ లైఫ్ నడవాలి అంటే ఎక్కువ ఖర్చు పెడుతూ ఉన్నారు. సో అలాంటి పర్సన్కి ఇది వాడిన తర్వాత ఫ్రీ మోషన్ అవడం, అలానే థైరాయిడ్ ప్రాబ్లం తగ్గడం, వాయిస్ ఇంత ముందు రావడం లేదు, ఇప్పుడు వాయిస్ చక్కగా రావడం, నోట్లో కురుపులు నేలకు కూడా తీసి మరీ చూపించారు. సో నోట్లో కురుపులు అవి తగ్గినాయి, కాళ్ళ తిమ్ముర్లు తగ్గినాయి. అలానే వాళ్ళ ఇంట్లో క్యూర్సెల్ వీళ్ళ ఫ్యామిలీ కోసమే వచ్చింది అన్నట్టుగా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ కి దగ్గు, ఆస్మా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నందుకు ఆవిడే తగ్గింది. అలానే వాళ్ళ పాప సరిగా ఆహారం తినలేదు, అమ్మాయి చాలా సన్నగా ఉందని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ మంచిగా ఆహారం తింటూ బాగా యాక్టివ్ గా ఉంది. అలానే వాళ్ళ డాడీ కిడ్నీ ఇష్యూ ఉందని చెప్పారు, ఆ కిడ్నీ కూడా 6.9 నుంచి 1కి వచ్చింది. సో చాలా మంది పేషెంట్స్ కిడ్నీ ఇష్యూస్ కూడా తగ్గుతుంది. వాళ్ళ మదర్ కూడా 320 నుంచి 170 షుగర్ వచ్చింది, షుగర్ లెవెల్స్ చాలా నార్మల్ అయింది. ఇలా బాబురావు గారిని కూడా ఒక సెకండ్ పర్సన్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అలానే నెక్స్ట్ కొమ్ము వీరాస్వామి గారు మహబూబాద్, ఈయన కూడా వెరికోవెన్స్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలానే ఎడమ కాలంతో తిమ్మురులు రావడం, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం, ఈ సార్ కూడా చాలా చక్కగా తనకు వచ్చిన రిజల్ట్స్ చాలా తక్కువ టైంలో ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. అలానే వాళ్ళ వైఫ్ కూడా గాల్ బ్లాడర్ లో ప్రాబ్లం ఉంది, అలానే వేరే వాళ్ళకి కూడా వెరికోవెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా ఇచ్చానని చెప్పారు, వాళ్ళకి కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయి. సో అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, అలానే బ్లడ్ సర్క్యులేషన్, నర్వ్ సిస్టమ్ అంతా క్లియర్ అవుతుంది కాబట్టి ఈ వెరికోవెన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మందికి రిజల్ట్స్ రావడం మనం చూస్తూ ఉన్నాం. సో కొమ్ము వీరాస్వామి గారిని కూడా మనం చెప్పడం జరుగుతుంది. అలానే రాజు నాయుడు గారు మంచిర్యాల, సో ఈయన క్యాన్సర్ పేషెంట్, అంటే తనే డైరెక్ట్ గా వచ్చి మాట్లాడారు, క్యాన్సర్ పేషెంట్ అండి నేను, నాకు క్యాన్సర్ ఉంది, దీనివల్ల అంటే కిడ్నీ ఇష్యూ ఉండడం వల్ల కిడ్నీ తీస్తారు, ఒకటే కిడ్నీ ఉంది ప్రజెంట్. అలానే ప్రతిసారి కూడా లంగ్స్ లో వాటర్ వస్తూ ఉంటాయి, ఈ వాటర్ తీయడానికి కూడా చాలా ఖర్చు కూడుతుంటుంది. అలా బస్సు ద్వారా ఆపరేషన్కి వెళ్ళడం, అలానే 99% నేను బతకలేను అని చెప్పి డాక్టర్లు చెప్పడం, ఆయన కొన్ని అంటే ఎంత న్యాచురల్ గా చెప్పారంటే మనం ఒక ఫ్రెండ్ కి చెప్తున్నట్టుగా, అంటే డాక్టర్ని తిట్టడం చాలా తప్పు, కానీ ఆ ఆవేశం అలా వస్తుంది ఆయనకి. అంటే డాక్టర్లకి ఈయన కష్టం అనుకో నా చెవుల్లో పడుతూ నీ కష్టం అన్నారు, కానీ క్యూర్సెల్ వాడిన తర్వాత ఎలా ఉందనేది కూడా మళ్ళీ ఆయన చెప్పడం జరిగింది. సో రోజు ఒక ప్యాకెట్ వాడినప్పుడు ఎక్కువ రిజల్ట్ రాలేదు, సెకండ్ ప్యాకెట్ కి చాలా మంచి రిజల్ట్ ఉంది. అలానే షుగర్ లెవెల్స్ ఇవన్నీ కూడా నార్మల్ అయినాయని చెప్పారు. సో అతను సార్ని కూడా ఒక అనౌన్స్ చేస్తున్నాం. నెక్స్ట్ సమతా గారు, సో వాళ్ళ మదర్ కిడ్నీ ఇష్యూ ఉంది, అంటే నేను వీళ్ళని ఎందుకు తీసాను అంటే వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అంటే వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ ని, ఇష్యూని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు. అంటే అందరూ బాగా చెప్పారు, అందరూ కూడా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఈ రోజు స్పెషల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళని లైవ్ లో చూపిస్తూ వాళ్ళ మదర్ కి కిడ్నీ ప్రాబ్లం వల్ల, అంటే నేను ఆమె చెప్తున్నప్పుడే ఊహించుకున్నాను ఆమె ఎలా ఉంటుందో. సో అంతకంటే ఇంకా బాగా ఇబ్బందిగా ఉంది పాప అమ్మాట, నోట్లో తీసుకోవాలంటే నేల కింద వేసుకోవాలంటే అది అవకాశం లేక తను ఏం చేస్తుంది, వాటర్ కలిపిస్తూ ఆమెకి ఒక 10 days నుంచి ఒక 20 days నుంచి కొంత హెల్దీగా అవుతుంది, స్కిన్ కొంచెం స్టార్ట్ అయింది, కొంచెం గ్లో అవటం స్టార్ట్ అయింది. అలానే పెద్దావిడ కాబట్టి తొందరగా ఆవిడ కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలానే శ్రీనివాస్ మామిడాల, సో సార్ ఒక మెడిటేషన్ ట్రైనర్ గా ఉంటూ కూడా, అంటే మనం మెడిటేషన్ చేస్తేనే చాలా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి అనుకుంటూ ఉంటాం, మేబీ కొన్ని తగ్గొచ్చు, కొంత ఇష్యూస్ ఉండొచ్చు. సార్ కూడా ఒక 15 years నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఇంతకుముందు వాకింగ్ చేయాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు, కానీ ఇప్పుడు 5 rounds వాకింగ్ ఈజీగా చేయగలుగుతున్నానని చెప్పారు. అలానే హార్ట్ కి సంబంధించి ప్రాబ్లం ఉంది, అది క్లియర్ అయిందని చెప్పారు. మెడ నొప్పి బాగా ఇలా తిరగట్లేదని తిప్పి మరీ చూపించారు. సో సార్ కూడా ఒక అనౌన్సర్ గా చూద్దాం. ఇలా ఎంతమంది సార్? రవి సార్ 6 members అయ్యి ఉన్నారు సార్. ఓకే రైట్ సార్. అంటే మిగతా వాళ్ళందరూ కూడా చాలా బాగా చెప్పారు సార్. అందరికీ కూడా ఈ రోజు ఈ టెస్టిమోనీలు ఇచ్చి చాలా మంది, అంటే నేను ఆరోగ్యం పొందటం కాదు, నా ద్వారా కొంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ ని వాళ్ళు చాలా చక్కగా ఇక్కడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడం, మనందరూ కూడా ఉపయోగపడే విధంగా
కొంతమంది కంటే సీయింగ్ ఈజ్ బిలీవ్ మీరు టైటిల్ లోనే పెట్టారు. అంటే ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు వాడి వాళ్ళకి తగ్గిందంటే మనం కూడా ధైర్యంగా వాడగలుగుతాం. సో అలా అందరికీ ఒక హోప్ ఇచ్చి అందరికి వాడటం వల్ల బెనిఫిట్స్ తెలియజేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ టెస్టిమోనీ సెషన్ లో పాల్గొన్న ప్రతి వ్యక్తి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ లైన్ సార్, థ్యాంక్ యూ ఫర్ రవిచంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ సెషన్ ఈ రోజు ఈ సెషన్ కి ఎవరైతే నాకు సపోర్ట్ చేసి ఇంత చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన స్టార్టింగ్ నుంచి డైమండ్ సార్, మన కాదర్ షేక్ గారు అడుగడుగున సపోర్ట్ చేశారు. చాలా చాలా మంచిగా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. అయితే అండి మై డియర్ ఫ్రెండ్స్, అందరికీ ఇప్పుడు సార్ ఎవరికైతే ప్రకటించి ఉన్నారో అంటే ఇక్కడ వీళ్ళకి మీరు ఎవరైతే మీ సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి దయచేసి మీ ఎన్వై నెంబర్ పంపిస్తే సార్ ఇక్కడ నుంచి మనకి వెంకట్ సార్ ఈరోజు జడ్జిగా ఉన్నారు, వారికి మనము పీపీస్ పంపిస్తుంటారండి, అంటే మన పర్చేస్ పాయింట్స్ పంపిస్తూ ఉంటారు. కాబట్టి ఆయన కాంటాక్ట్ చేయండి. లేదు ఇప్పుడు జస్ట్ మనకి ఒకసారి మన లయన్ సార్ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మరి దాన్ని మనం ఫాలో అవుతే ఎవరైతే ఇక్కడ మనకి రివార్డ్ కి ప్రకటించున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన హెజ్జీరావు సార్ నెంబర్ ని కాంటాక్ట్ చేస్తే హెజ్జీరావు సార్ అయినా వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళకి నేను హెజ్జీరావు సార్ కి మనకి ఈ రోజు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళు పెడతాను. హెజ్జీరావు సార్, ఇది మనకి సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, ఇది మీ నెంబర్ ని సార్ లాస్ట్ వీక్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం ఒకరికే మనకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు సైట్ బంద్ ఉండడం మనం వెంటనే రెస్పాండ్ కాలేకపోయాం. లాస్ట్ వీక్ విన్నర్స్ కూడా ఒకసారి మన క్రియేటర్స్ గ్రూప్ లో మరొకసారి మెసేజ్ పెట్టండి. క్రియేటర్స్ కానీ లేదంటే లీడర్స్ గ్రూప్ లో కానీ ఇంకొకసారి మెసేజ్ పెట్టండి. లాస్ట్ వీక్ నేను పెడతాను సార్, అన్ని టైప్ చేసి పెట్టేస్తాను. ఓకే అండి, ఇలాగ చూడండి లాస్ట్ వీక్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఇంకా మిస్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా రండి. మీ ఎన్వై నెంబర్లు మీ సీనియర్ కి మీ పేర్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీరు మీ సీనియర్స్ కి పంపించండి. వాళ్ళందరికి కూడా రివార్డ్ ఖచ్చితంగా వస్తుందండి. అది మన కాదర్ సార్ నుంచి వస్తుంది. ఓకే సార్, ఇది మనకి సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఇవి. మరి దీన్ని ఎట్లా ఫాలో అవుదాం అన్నది ఒకసారి చూడండి. మనము కీ లీడర్స్ గ్రూప్ లోను తర్వాత దాంట్లో కూడా పెడదాము. సార్ హెజ్జీరావు సార్, సార్ అయితే మనకి ఇట్లా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మీ ఫోన్ నెంబర్ కి వాళ్ళు కాంటాక్ట్ చేసినా లేకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా కాంటాక్ట్ చేస్తే మీరు వాళ్ళకి పంపించడమా లేకపోతే ఏదన్నది ఒకసారి మళ్ళీ సార్ తో డిస్కస్ చేసి చెప్దామా, లేకపోతే మీ ఫోన్ నెంబర్ చెప్తారా మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి? ఓన్లీ కేవలం ఈ క్రియేటర్స్ గ్రూప్ లోను లేదంటే కీ లీడర్స్ గ్రూప్ లోను లేదంటే అప్డేట్స్ గ్రూప్ లో ఈ మూడింట్లో ఏదో ఒక దాంట్లో ప్రతి ఒక్కరు ఉంటారు. ఆల్మోస్ట్ లీడర్స్ 3 స్టార్ అండ్ అబోవ్ వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనకి పోస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది, మా వరకు రీచ్ అవుతుంది. ఎస్ సార్ మీ లీడర్స్ పంపిస్తే వాళ్ళు ఈ 3 గ్రూపుల్లో ఎక్కడో చోట ఉంటారండి. ఆ 3 గ్రూపుల్లో కూడా ఉండొచ్చు. అక్కడ వాళ్ళు చేసిన వెంటనే మీకు ఈ పర్చేస్ పాయింట్స్ మీకు పారదర్శకంగా దొరుకుతాయి. కాబట్టి అలా చేయండి. సార్ థ్యాంక్ యూ ఫర్ సజెషన్ సార్. రైట్ అండి, మరి ఈ రోజు ఈ సెషన్ మనం ఇంతతో క్లోజ్ చేసుకుంటాము. మరొకసారి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గ్రేట్ సిస్టమ్ ని మనందరికీ అలవర్చి మనందరి కోసం అహర్నిశలు కూడా ఆయన ప్రతి నిమిషం వెనకుండి నడిపిస్తూ ఉన్న అవర్ గ్రేట్ లీడర్, మనందరికీ ఫెంటాస్టిక్ అప్లైన్. నిజంగా ఆయనకి ఎన్ని చెప్పినా తక్కువేనండి. లయన్ సార్ కి కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.